ఈ ఆదివారపు ఆరాధన కుడికిలోనికి దేవుని సన్నిధిలో గడపటానికి, దేవుని మాటలు వినటానికి ఆసక్తితో చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టిని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. జాగ్రత్తగా నా వైపు చూడండి. చదవబడిన లేఖన భాగాన్ని మరిన్ని వాక్యాధారాల సహాయంతో అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట చిన్నపిల్లలారా అంటున్నాడు. చిన్నపిల్లలారా అని పిలుస్తూ, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లల గురించి చెప్తూ తర్వాత అంటున్నాడు, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకును వ్రాయిచున్నాను అని అంటున్నారు. తర్వాత యవనస్తులారా అని అంటూ అక్కడ అంటున్నాడు, మీరు బలవంతులు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం మీ యందు నిలుచుచున్నది. అంత మాత్రమే కాదు, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చిన్నపిల్లలైన వాళ్ళు కూడా దేవునిని గూర్చిన స్మరణ అనేది ఉండాలి. బైబిల్ ఇలా చెప్తుంది కదా, ప్రసంగి గ్రంథంలో, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోమని. ఎందుకు బాల్య దినముల యందే సృష్టికర్తకి స్మరణ తెచ్చుకోవాలి? చిన్నపిల్లలకి దేవుడు అవసరం ఉందా? ఆదికాండం గ్రంథం చెప్తుంది. ఆదికాండంలో నరుల హృదయ ఆలోచన బాల్య దినముల నుండి చెడ్డది. కొంతమంది యవన కాలం వచ్చిన తర్వాత చెడిపోతారు అనుకుంటారు కదా మామూలుగా. కానీ బాల్య దినముల నుండి నరుల హృదయములోని ఆలోచన అంతా కూడా ఎలాంటిదంట? చెడ్డది అని బైబిల్ చెప్తుంది. అందుకని చిన్నపిల్లలైన వాళ్ళకి దేవుణ్ణి గురించిన స్మరణ ఉండాలి, స్పృహ ఉండాలి. చిన్నపిల్లలను కనిన తల్లిదండ్రులకు కూడా దేవుని గూర్చిన స్మరణ, స్పృహ ఉండాలి. ఇక్కడ యవనస్తులకు కూడా దేవుని గురించిన స్మరణ, స్పృహ ఉండాలి అనేది దేవుని యొక్క వాక్య ఉద్దేశం. పోనీ యవనస్తులకే దేవుడా, చిన్నపిల్లలకు అవసరం లేదా? తల్లిదండ్రులకు అవసరం లేదా? బైబిల్ ఇలా ఉంటుంది కదా. నేను మీకు రెఫరెన్స్లు చెప్పట్లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కొందరికా? అందరికీ. అంటే పిన్నలనేమి పెద్దలనేమి, తన నామము యందలి భయభక్తులు కలిగిన వారికి, భయభక్తులు లేకపోయిన వారికి కూడా ఆయన ఎవరు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇది క్రొత్త నిబంధనలో ఉంటుంది. పాత నిబంధనలో వచ్చేసరికి యెహోవా అందరికీ ఉపకారి అని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశంలో చిన్నపిల్లలైన వాళ్ళు కూడా ఎలా ఉండాలి అంటే, తండ్రిని ఎరిగిన వారై ఉండాలి అని. ఇప్పుడు ఆ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి మనం ఏమి నేర్పుతామో అదే వాళ్ళు నేర్చు. ఇప్పుడు మనం ఆంధ్రాలో పుట్టాము, మన భాష ఏంటి? తెలుగు. అదే మాట్లాడతాం, పిల్లలకు కూడా అదే వస్తుంది.
అదే ముస్లిమ్స్ అనుకోండి, వాళ్ళు ఏమి నేర్పుతారు? ఉర్దూ నేర్పుతారు, హిందీ నేర్పుతారు వాళ్ళు, దాంతోపాటు తెలుగుతో పాటు. చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ గ్రంథం ఇలా ఉంటుంది: గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మనలను మన తల్లిదండ్రులకు ఒక బహుమానంగా ఇచ్చాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యాలని దేవుడు మన పితరులకి, మన తల్లిదండ్రులకి ఇచ్చాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. గర్భఫలం అనేది దేవుడిచ్చిన బహుమానం. ఇప్పుడు మనం ఎవరమే? దేవుడు మన తల్లిదండ్రులకు ఇచ్చిన బహుమానం. మనం విలువైన వాళ్ళమా కాదా చెప్పండి? దేవుడిచ్చే ప్రతి ఒక్కటి కూడా యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది: శ్రేష్టమైనది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, పరసంబంధమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. రెఫరెన్స్లు చెప్పట్లా, మీకు చెప్తూ ఉండగానే మీకు మైండ్ అక్కడికి వెళ్ళిపోవాలి. లేదా రెఫరెన్స్లు ఎందుకు చెప్పట్లేదంటే తర్వాత మీరు ఆయన చెప్పాడు కదా అది ఎక్కడ ఉందా అని మీరు పరిశీలన ఎతుక్కోవాలి. అర్థమవుతుందా? నేను చెప్పగానే టక్మని తీసేస్తారు. కొన్ని చెప్తూ ఉండగానే పలానా చోటు ఉంది అనేంత వాక్యమందు అనుభవ జ్ఞానం మీకు ఉండాలి. ఆ విధంగా కూడా మీరు బైబిల్ని పరిశోధించాలి అన్న ఉద్దేశంతో కొన్ని రెఫరెన్స్లు నేను మీకు చెప్పట్లేదు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, పరసంబంధమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తాయి. అంటే దేవుడిచ్చే ప్రతి ఒక్కటి చెప్పండి మంచిది. ఆదికాండం మీరు చూస్తే దేవుడి సృష్టి యావత్తును చేసినప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నాడంట. మంచిదైనట్టు చూచెను. ఆదికాండంలో ఏముంటుంది? మంచిదైనట్టు చూచెను, అస్తమయమును ఉదయమును కలగగా మొదటి దినమాయను రెండవ దినమాయను అని ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో మనకు కనపడతాయి. తిమోతికి రాసిన పత్రికలోకి వచ్చేసరికి దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. ఇప్పుడు ఎన్ని రెఫరెన్స్లు చెప్పాయి మీకు? ఇవన్నీ మీరు తర్వాత ఏం చేయాలి? ఎక్కడుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదా మంచిదా? మంచిది. చెడిపోయిందంటూ ఏమీ లేదు. మనం చెడగొట్టుకుంటే తప్ప చెడిపోయినదంటూ ఏమీ దేవుడు చేయలా. ఇంకా మనం కాస్త బైబిల్లోకి వెళ్తే ప్రసంగి గ్రంథం, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఎట్లాగా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. రెఫరెన్స్లన్నీ నా నాలుగు మీద నోటి మీద ఉన్నాయి. తర్వాత వాటిని గురించి మీరేం చేయాలి? అది ఒక పజిలు సాల్వ్ చేయమని ఇచ్చాను అనుకోండి, దానికోసం ఎంత మైండ్ పెడతారు? ఇలా గేమ్ ఒకటి ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని? క్యూబా? క్యూబ్. దాన్ని చాలా కాన్సన్ట్రేషన్తో చిన్న పిల్లలకి ఇచ్చామనుకోండి, మనలాంటి వాడికి అర్థం కాదు. అటు తిప్పుతావు అర్థం కాదు. చాలా అదొక మైండ్ గేమ్ అనమాట. మైండ్ అంతా దాని మీద పెట్టి చాలా క్షుణ్ణంగా నువ్వు దాన్ని భద్రంగా జాగ్రత్తగా దాని మీద దృష్టి నిలిపితే కానీ దాన్ని నువ్వు సాల్వ్ చేయలేవు. దేవుని యొక్క వాక్యాన్ని కూడా వినేటప్పుడు కూడా అంత క్షుణ్ణంగా వినాలి. కాబట్టి దేవుడు అనుగ్రహించింది ప్రతిదీ మంచిదే. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రాలను కల్పించుకొని ఉన్నారు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. అంటే దేవుడు ప్రతి దాన్ని మంచిదిగానే చేశాడు, కానీ మనమే వాటిని చెడగొట్టుకున్నాం.
గత వారంలో కూడా మీకు చెప్పాను. దినాలు మంచియా చెడ్డయా? 7 దినాలు చేశాడు కదా దేవుడు. మంచిగా చేశాడా, లేకపోతే మంగళవారం మంచిగా ఉంటుంది, శుక్రవారం మంచిది అని చేశాడా, లేకపోతే ఆదివారం ఒకటే మంచిదా? ప్రభు తిరిగి లేచాడు కాబట్టి. గుడ్ ఫ్రైడే అన్నారు కాబట్టి ఫ్రైడే ఒకటే మంచిదా? శుభ శుక్రవారమే మంచిదా? లేదా భస్మ బుధవారం అంటారే, బుధవారమే మంచిదా? మరి ఏది మంచిది? దినములన్నీ మంచివే. కానీ ఎఫెసీ పత్రిక అంటుంది దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నా దేవుని ప్రియులారా, మంచి దినములను మనిషి చెడిపోయిన దినాలుగా మార్చేసుకున్నాడు. ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని బహుమానాలమైన మనము చిన్న వయసులోనే సృష్టికర్తను గూర్చినటువంటి స్మరణ మనలో ఉండాలి. సృష్టికర్త ఎవరో తల్లి గర్భంలో నుంచి వచ్చావని చెబుతారు కానీ మన తల్లిదండ్రులు, ఒరేయ్ నిన్ను 9-10 నెలలు మోసానురా, కన్నానురా, పోషించానురా అంటాడు. ఈ తల్లి గర్భములో వేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నిన్ను తల్లి గర్భములో రూపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయనను గూర్చిన స్మరణ చాలామందికి లేదు. ఎందుకంటే మన పిల్లలకి నేర్పలేదు, మన తల్లులు మనకు అట్లా నేర్పలేదు. నువ్వు వరపుత్రుడురా, దేవుడిచ్చిన బహుమానానివిరా, నువ్వు మామూలోడివి కాదని చెబుతారండి ఎవరన్నా. ఎట్టాంటోడు పుట్టేవెంతరా అంటది పుట్టిన తర్వాత. నువ్వు పుట్టకుండుంటే మేలు అంటది. అసలు నువ్వు పుట్టే బదులు మగపిల్లవాడుగా ఆడపిల్ల పుట్టుంటే బాగుండేదిగా అంటది. పిల్లలకి ఇవి చెప్తూ ఉంటారు. అందుకనే బాలుడు నడువ వలసిన త్రోవలో వానికి నేర్పుము, వాడు ఎదిగి పెద్దవాడైన తర్వాత కూడా వాడు ఆ త్రోవలో నుంచి తొలగిపోడు. పెద్దవాళ్ళు అంటారు, పెద్దవాళ్ళు, ఒరే చిన్నపిల్లోడు నీకెందుకురా భక్తి, వేలడంత లేవు, నువ్వు మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఏముందిరా అంటారు. సరే పిల్లోడు కాస్త యవనస్తుడయ్యారనుకో, కుర్రోడు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి కానీ తగుదునమ్మా అంటే ఇప్పుడు బయలుదేరాడు బైబిల్ పట్టుకుని అటు కనుక పోతే కోరికలన్నీ చంపుకుని బతకటమేరా, అది ఒక బతుకేనంటరా అంటారు. సరే పెద్దోళ్ళ మాట విన్నాడు, చక్కగా పెళ్లి చేసుకుని 2 బిడ్డలు తండ్రి అయ్యాడు అనుకో, సరేలే ఇప్పుడు ఫ్యామిలీ సెట్ అయింది కదా అప్పుడన్నా దేవుని దగ్గరికి వెళ్దామంటే నీకన్నా బుర్ర ఉందా? భార్యను వదిలిపెట్టి బిడ్డలను ఇచ్చేసి దేవుడిని తిరుగుతావు బాధ్యత లేకుండా అంటారు. అర్థమవుతుందా? సరే పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కాస్త వయసు పైబడిన తర్వాత అప్పుడన్నా చేద్దామంటే వాళ్ళకి పెళ్ళి చేయొద్దా, బాధ్యతలు లేవా, వాళ్ళ మనవాళ్ళు వస్తారు, మనవరాళ్ళు వస్తారు, వాళ్ళకి చాకరీ చేయవా, వాళ్ళని చూసుకోవా, ఇప్పుడు ఎందుకురా భక్తి అంటారు. ఇంకా తర్వాత దశ ఏంటి? మనవరాళ్ళు వచ్చిన తర్వాత ముసలోడు అవుతాడు. ముసలోడు అయిన తర్వాత భక్తి చేస్తే, తాత ఇప్పుడు నీకు అవసరమా, మోకరించలేవు, మోకాళ్ళు ఉండలేవు, ప్రార్థన చేయలేవు, పాట ఓపిక లేనోడికి నీకెందుకయా, మందిరానికి కూడా వచ్చే ఓపిక నీకు లేదు. అడగాలి అప్పుడు మనం, ఒరే చిన్నపిల్లోడిని వద్దంటున్నావు, యవనొస్తుని వద్దంటున్నావు, మరి ఎప్పుడు రా, మరి దేవుడు ఎప్పుడు కావాలి? సచ్చిన తర్వాత దేవుడిని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా? బతికుండగానే పెద్దవాళ్ళు చెప్పారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, ప్రాణం ఉండగానే యేసు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించాలిగా. కాబట్టి లోకం ఇలా మనల్ని ఏం చేస్తుందంటే, ఇప్పుడే ఎందుకురా మరి వాళ్ళే చూడండి, బాల్యకాలం వచ్చిందనుకో స్కూల్కి పోవాలి వాళ్ళే నెట్టేస్తారు ఇంట్లో నుంచి, అవునా? పాలు విడిచిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు లేకపోతే 3 ఏళ్ళకే తీసుకెళ్ళి నర్సరీలో ఇట్లా ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు.
వీడు ప్రయోజకుడు అవ్వాలంటే బడికి పోవాలి, వీడు ప్రయోజకుడు అవ్వాలంటే స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి అని బిడ్డలను తరుగుతారా లేదా? ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేస్తున్నావు, మంచిదే. బిడ్డలను చదివిస్తున్నావు, స్కూల్కి పంపుతున్నావు, కాలేజీకి పంపుతున్నావు, మరి దేవుని మందిరానికి కూడా పంపాలిగా. స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చిన్నపిల్లలు ఆడికేం తెలుసు అంటారు, మరి నేర్చుకుంటున్నారు కదా. ఓనమాలు నేర్చుకోవట్లేదా? హమ్మింగ్ వస్తుంది చూడండి. ఓనమాలు నేర్చుకుంటున్నారుగా. అట్లాగే దేవుణ్ణి గూర్చినటువంటి బోధ మనం చేసినట్లయితే చిన్నపిల్లలైనా తెలుసుకోరా. చిన్న బిడ్డలకి ఎంతో జ్ఞానం ఉంటుంది చిన్నప్పటి నుంచే. తల్లి స్పర్శ తెలుసు వాళ్ళకి, తండ్రి స్పర్శ తెలుసు. నీలాంటి అపరిచితుడు వచ్చు కానీ పెద్దగా అరుస్తున్నాడు, వీడెవడు కొత్తవాడు వచ్చి పట్టుకెళ్ళేటట్టుగా ఉన్నాడని. మనం నేర్పేదాన్ని బట్టి, అంటే మీకు అర్థం కావడానికి విషయాలని చెప్తున్నా. చిన్న పిల్లలకు కూడా దేవుని గూర్చి ఎరిగిన వారై ఉండాలి మన కుటుంబాల్లో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చిన్నపిల్లలు కూడా దేవుణ్ణి ఎరిగి ఉండాలి అంటే, నరుల హృదయ ఆలోచన బాల్య దినముల నుండి చెడిపోయింది. కాబట్టి బాల్య దినముల యందే, పసిప్రాయం అనలేదు, పసిప్రాయంలో ఏం తెలియదు కదా. బాల్య దినముల యందే నీ సృష్టికర్తని స్మరణకి తెచ్చుకోవాలి. ఈయన నిన్ను సృష్టించినటువంటి దేవుడు, నిన్ను రూపించినటువంటి దేవుడు, నిన్ను నాకు అనుగ్రహించినటువంటి దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసుని ప్రతిధ్వనించేటట్లుగా వాడు చెవుల్లో చెప్పాలి. పొద్దుగూకులు మనం ఏం చెప్తాం? ఇదిగోరా నాన్న, ఇదిగో అమ్మని నేను, మీ నాన్న మంచోడు కాదు నేనే మంచిదాన్ని, మీ నాయనమ్మోళ్ళు మంచోళ్ళు కాదు నేనే మంచిదాన్ని, ఎట్ట చెప్పుకుంటూ వస్తుంది. కొంతమంది పిల్లలకి దేవుడిని గూర్చిన స్మరణ అనేదే ఉండదు. ఇక ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి? దేవుని గూర్చిన స్మరణ కలిగేటట్లు చిన్నప్పటి నుండి మనం చెప్తే, మన తెలుగు భాష చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటే వాడు మొట్టమొదట నెత్తిగా మాట్లాడి, పలికి పలకనట్టుగా మాట్లాడి, స్పష్టంగా కొంతకాలానికి ఎట్లా మాట్లాడతాడో, దేవుని గురించి కూడా బాల్య దినములు ఎందే ఒక స్పష్టత మన పిల్లలకి. సరే, మనకు ఎటుగూడి లేదనుకోండి, కనీసం మన పిల్లలకైనా అలాంటి భవిష్యత్తునివ్వాలి. అందుకే బైబిల్ అంటుంది, చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. వాక్యం చిన్నపిల్లలకి, వాక్యం తండ్రులకి. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు కూడా రాస్తున్నాను. తర్వాత యవనస్తులారా అని అంటున్నాడు. తండ్రులు కూడా, తల్లులు కూడా ఆది నుండి ఉన్న దేవుణ్ణి ఎరిగి ఉండాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ ఆది ఉన్న దేవుని తండ్రులు, తల్లులు ఎరిగి ఉండాలి. ఎరిగిన వాళ్ళకి రాస్తున్నాడు. యవనస్తుల గురించి చెప్తూ అంటాడు అక్కడ, యవనస్తులారా, అక్కడ చూడండి, మీరు బలవంతులు అంటున్నాడు. రెండవది, దేవుని యొక్క వాక్యము మీ యందు నిలుచుచున్నది అంటున్నాడు. మూడవది చెబుతున్నాడు, వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకత, మీరు దుష్టుడిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పునరుద్ధానపు ఆరాధన కొడుకులో మరి మనలో చాలామంది యవనస్తులేగా. కుర్రోడు కాదు, నువ్వు పిల్లోడువా? పిల్లోడు అంటే ఎవరు? టీనేజ్కి ముందున్నవాడు, అంతేగా. టీనేజ్లోకి వచ్చిన తర్వాత, టీనేజ్ అంటే ఎన్ని సంవత్సరాలు? ఇంగ్లీష్లో అంటారు 13 అంటారు కదా, 14 అంటారు కదా, టీనేజ్ అంటారు దాన్ని. 12 అనరు, 12 సంవత్సరాలకు అనరు, 11 అనరు, దాన్ని టీనేజ్ అంటారు. 13 సంవత్సరాల నుంచి కుర్రోడివే. ఇప్పుడు ఎంత నీకు? మరి కుర్రోడివే 7 ఏళ్ళు వచ్చినాయి నీకు. కాబట్టి యవనస్తులారా
అని పిలుస్తూ, యవనస్తులారా అని పిలుస్తే ఏమన్నాడు అక్కడ? మీరు బలవంతులు అని అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎవరిలో నిలబడుతుందయ్యా అంటే వాక్యం చెప్తుంది యవనస్తుల్లో. దుష్టుణ్ణి ఎవరు జయించగలరు అంటే వాక్యం చెప్తుంది యవనస్తులు. ఎవరు బలవంతులు అని వాక్యం చెప్తుంది అంటే యవనస్తులు. మరి 2 రోజులు యూత్ మీటింగ్ పెట్టాం. అవన్నీ ఇప్పుడు ఎక్కడ చెబుతాం చెప్పండి? మనకు దొరికిందే 2 పూటలు. అవి కూడా నేను తీసుకుంటే అవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే దొరికేవి కాదుగా. మళ్ళా ఎప్పుడో పెట్టుకుంటే మళ్ళీ అప్పుడు చెప్పాలి. కాబట్టి ఇప్పుడే ముగిచ్చేస్తా కొన్ని. అప్పుడు ఇచ్చే ప్రేరణలు అప్పుడు ఇస్తాడు దేవుడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం ఎవరని చెప్పండి? యవన కాలంలో ఉన్నవాళ్ళు. మీరు ఎలా ఉండాలి అంటే బలవంతులుగా ఉండాలి, దుష్టుణ్ణి జయించేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. బలవంతులుగా ఉండాలి దేవునిలో అంటే, దుష్టుణ్ణి జయించేవారిగా ఉండాలి అంటే మొదట మీలో ఒకటి జరగాలి. ఏంటది? దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులం కాబట్టి వాక్యం నిలిచుంటుందా? బలవంతులం కాబట్టి వాక్యం నిలిచుంటుందా? ఎప్పుడు నిలుచుంటుంది వాక్యం? వాక్యం మనలో నిలుపుకునే వయసు, ప్రాముఖ్యమైన వయసు యవన వయసు. ముసలోళ్ళు నిలుపుకుంటారని రాయలేదు, బాలురు నిలుపుకుంటారని రాయలేదు, పసిప్రాయంలో ఉన్న వాళ్ళు నిలుపుకుంటారని రాయలేదు. ప్రత్యేకంగా ఇక్కడ రాయించిన మాట ఏంటంటే యవనస్తులలో దేవుని యొక్క వాక్యం నిలిచి ఉంటుంది. ఇప్పుడు యవనస్తుల తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పుడు అక్క ఉన్నారు. అక్క మీరు వృద్ధులా? కాదుగా, యవన కాలంలోనే ఉన్నారు. బైబిల్ ఇంకొక మాట ఉంటుంది, యవన కాలమందు పుట్టిన కుమారులు కానీ కుమార్తెలు కానీ బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. మనమందరం మన తల్లిదండ్రులకి ఇస్సాకులాగా పుట్టారు. మీరంతా 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి పుట్టినోళ్ళండి మీరు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములలాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరము మన తల్లిదండ్రుల యవ్వన కాలంలో పుట్టినోళ్ళమే. మరి ఎవరి చేతిలో బాణాలుగా ఉన్నాం? యవ్వన కాలంలో పుట్టిన మనలో దేవుని వాక్యం నిలబడుతుందా? ఒకవేళ దేవుని వాక్యం నీలో నిలబడితే నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. దేవుని వాక్యం నీలో నిలబడితే దుష్టుణ్ణి జయించే యవనస్తుడిగా నువ్వు మారిపోతావు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, యవనస్తులవేనయ్యా, మరి దేవుని యొక్క వాక్యం మాలో నిలిచి ఎందుకు ఉండడం లేదు? ఇది ప్రశ్న. బైబిల్ చెప్తుంది వాస్తవమే, మేము ఒప్పుకుంటున్నాం. యవనస్తులం బలవంతులమే, యవనస్తులం దుష్టిని జయించాలి, యవనస్తులం వాక్యం నిలబడుతుందని బైబిల్ చెప్తుంది కదా. మరి మాలో ఎందుకు నిలబడట్లేదు? అందుకే చాలామంది యవన బిడ్డల తల్లిదండ్రుల జీవితాల్లో మనం చూస్తే, వారి పిల్లలైనటువంటి యవన బిడ్డల జీవితాల్లో మనం చూస్తే, ఎవడికి దుష్టుడి మీద జయం లేదు, అందరూ బలహీనులే. కారణం, దేవుని యొక్క వాక్యాన్ని లోపల నిలుపుకోనందు చేత. దేవుని యొక్క వాక్యం యవన బిడ్డల్లో ఎప్పుడైతే నిలిచి ఉంటుందో, నువ్వు నిలుపుకుంటావో, అప్పుడు ఒక బలవంతుడుగా మారతావు. బలవంతుడైన దేవుని చేతిలో ఒక బాణంగా మారతావు, ఆయన చేతిలో ఒక సాధనంగా నువ్వు మారతావు. ఈ కార్యక్రమం నీలో జరగనంత వరకు నీ మూలంగా దేవునికి ఏం ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం తప్ప. కాబట్టి
ఎలా నిలబడుతుందో మనం దేవుని వాక్యం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము చూడండి మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. దేవుని వాక్యం నివసించటానికి అవకాశం ఇవ్వండి. దేవుని వాక్యం లోపల స్థిరపరచబడటానికి స్థలం ఇవ్వండి, అనుమతి ఇవ్వండి, ద్వారము తెరవండి అని దేవుని వాక్యం అంటుంది. ఎట్లా? సంగీతానికి సంబంధించి, కీర్తనలకు సంబంధించి ఆత్మ సంబంధమైన పద్యముల ద్వారా ఒకరికొకరు బోధించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని హృదయములో నిలుపుకోవాలి. ఒకడికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు సమస్త విధములైన జ్ఞానముతో, సమస్త విధములైన జ్ఞానముతో ఏ విధం చేతనైనా సరే క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించటానికి మీరు ఒక అనుకూలతను ఏర్పాటు చేసుకుంటే యవన బిడ్డల జీవితాల్లో దేవుని యొక్క వాక్యం నిలబడుతుంది. ఎట్లాగా? బైబిల్ చెప్తాం, మనం చదివాం కదా, సమస్త విధములైన జ్ఞానముతో, పాటల ద్వారా, సంగీతము ద్వారా, ఆత్మ సంబంధమైన పద్యముల ద్వారా, బోధ ద్వారా, ఇట్లా ఏ విధము చేతనైనా సరే సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. స్థలం ఇవ్వాలి, దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం మనలోనికి వస్తుంది. లోపల ఉన్న ఆ వాక్యం మనల్ని బలవంతులను చేస్తుంది. లోపల ఉన్న ఆ వాక్యం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. అందుకే ప్రభు అంటాడు కదా, నేను లోకమును జయించి ఉన్నాను, లోకమును జయించిన విజయము విశ్వాసమే అంటాడు. ఎందుకు యేసు ప్రభు కూడా ఈ లోకాన్ని జయించగలిగాడు? ఏంటి దాని రహస్యం అంటే, లోకమును జయించిన విజయము విశ్వాసమే. కాబట్టి నా దేవుని ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. వాక్యము ఆయన హృదయములో ఉన్నది. కాబట్టి ఆయన లోకాన్ని జయించాడు. ఇంకొక మాట చెప్తాను, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రము చూడండి, వారి హృదయముల్లో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. యేసు ప్రభువుని గురించి మనం చదివాం కదా 40వ కీర్తనలో. ఆయన అంటాడు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఇప్పుడు నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉంది కనుక, నీ ఆంతర్యములో కూడా ఉంటే యవన కాలములో నీవు త్రొట్రిల్లవు,
బైబిల్ అంటుంది, బాలురు అలయుదురు, సొమ్మసిల్లుదురు, కానీ యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. కానీ ఏ యవనస్తుడి హృదయంలో అయితే వాక్యం నిలుచుంటుందో అతని అడుగులు జారవు, ఆ యవనస్తుడు త్రొట్టిల్లడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమస్త విధములైన జ్ఞానముతో వాక్యాన్ని నీ హృదయములో నిలుపుకోవటానికి నువ్వు సాధన చేయాలి. కొంతమంది ధ్యానంలోకి వెళ్ళి మనసు ఒకదాని మీదే లగ్నం చేసి ధ్యానములో నిమగ్నమైపోయి ఒకదాని మీదే దృష్టి పెడతాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మానసిక వైద్యుల దగ్గరికి కనుక వెళితే వాళ్ళు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇట్లా ఏదైనా తిప్పుతూ ఉంటాడు, దీని మీదే దృష్టి పెట్టు అంటాడు. ఇంకో ఫోటో చూపిస్తాడు, రింగులుగా ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అది చూస్తూ ఉండగా దానిలోకి నువ్వు వెళ్ళిపోతావు, ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతావు. హిప్నోటిజం అంటారు కదా, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం, పూర్తిగా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. కొంతమంది ధ్యానములో ఒకదాని మీదే లగ్నం చేస్తారు, కొంత టైం పడుతుంది, మనసు పలు విధాలుగా పరిగెత్తుతూ ఉంటుంది, దాన్ని లాక్కొచ్చి కూర్చోబెడతారు. మన భాషలో చెప్పాలంటే ప్రార్థనలో కూర్చొని చక్కని నడిపింపు రావాలి అంటే ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా నీకు అర్థము కానంతగా నువ్వు లీనమైపోయిన రోజున నీకు చక్కగా ఏం తెలుస్తుంది? లీనమైపోయిన తర్వాత నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నీకేం తెలియదు. ప్రార్థన నడిపింపు పట్ల దేవుని ఆత్మ ప్రేరేపించిన కొలది నువ్వు ప్రార్థన చేస్తానే ఉంటావు. ప్రార్థనలో కూర్చోగానే నీ మనసు పలు విధాలుగా, ఇంటికి తాళం వేసి వచ్చాను లేదా, మూత పెట్టి వచ్చానా లేదా, బండికి తాళం తీసి వచ్చాను లేదా, ఇవన్నీ వాక్యం వినేటప్పుడు ఇవన్నీ కనపడతా ఉంటాయి మనకి. సిలిండర్ రాపొచ్చానా లేదా, ఇదే గోలేక ఇక్కడికి వచ్చి కూడా అదే గోల. ఇంటి దగ్గర ఇటుకూడే, వంట దగ్గర కొండలు కడుక్కోవటం, ఇది ఉడుచుకోవడం సరే, ఏడకొచ్చి కూడా అదే గోల. మళ్ళీ కొంతమంది మనసు లగ్నం చేయాలంటే, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు గందరగోళానికి గురైపోతారు. మేమేమో చక్కగా దృష్టి పెట్టి వాక్యం వినండి అని మేము అంటుంటే, నువ్వు నా మొహం వెంకే చూస్తావు కానీ ఏదో నేను అనుకుంటాను ఎంత చక్కగా ఏంటుంది వాక్యం అని అనుకుంటా. ఎట్లాగే చూస్తారు కొంతమంది, అట్లాగే నిద్రపోతూ ఉంటారు పాపం. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే దేవుని వాక్యం వినేటప్పుడు, పాటలు పాడేటప్పుడు అదో రకమైన జోలపాటలాగా ఉంటుంది. పిల్లలకు కనుక చక్కగా జోగొడితే ఎట్టుంటుంది, కమ్మగా నిద్రపోతారు. ఇంకా నిద్రపోయేవాడికి ఇంక ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. నువ్వు ఎంత వాక్యమైన అరిసి చెప్పుకో, ఆయన మాత్రం ప్రశాంతంగా నిద్రపోతాడు. ఏమీ వినపడదు, ఇక్కడ జరిగేది ఏది అంత ఏకాగ్రతగా నిద్రపోతాం. ఎక్కడుండి అసలు ఏం సౌండ్లు లేకుండా ఇంట్లో పడుకుంటే నిద్ర పట్టిందంటే అదొక వేరు. ఇంత సౌండ్లు వస్తాయి, అరిసి పాడుతున్నాం, అరిసి వాక్యం చెప్తున్నాం, అయినా కానీ ఏమవుతుంది? కొంతమందికి దాని మీద అంత ఏకాగ్రత. వాక్యం వినేటప్పుడు కూడా నీకు అదే ఏకాగ్రత ఉంటే నీ చుట్టూ ఎన్ని రణగొణ ధ్వనులు ఉన్నా దేవుని వాక్యాన్ని నువ్వు లక్ష్య పెట్టగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ నదీ తీరాన్ని ఏదో ఓదారంగు పొడి అమ్ముకుంటా ఉంది. ఆ సముద్ర తీరాన పౌలు ఎక్కడో వాక్యం చెప్తున్నాడు కొంచెం దూరాన. పౌలు చెప్పిన మాటల మీద ఆమె లక్ష్యం ఉంచింది. చుట్టుపక్కల చాలా గందరగోళం వాతావరణం ఉంది, కానీ ఆమెకి ఇంకేం వినపడుతున్నాయి? ఓన్లీ పౌలు చెప్పిన మాటలే వినపడుతున్నాయి. లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన ఒకడు ఉన్నాడు. పౌలు ఇట్లాగే వాక్యం చెప్తా ఉంటుంటే వాడేమో వాడి కాళ్ళు చేతులు వాడికి సరిగా లేవు. ఈయన చెప్పే మాటలు వింటుంటే అతడికి విశ్వాసం పెరిగి నేను బాగుపడతాను ఈయన చేత ప్రార్థన చేయించుకుంటే అన్న విశ్వాసం పౌలు చూచాడు అతనిలో. అలాంటి ఏకాగ్రతతో దేవుని వాక్యాన్ని మనం వినాలి. అప్పుడు ఆ వాక్యం మనలో కార్యాన్ని జరిగిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా
బండ్లు ఉంటాయి, మీరు నడిపే బండ్లు చాలా కంపెనీలు, అదే కంపెనీ బండ్లు సేమ్ బండ్లు ఉంటాయి. నీ బండి ఏంటో నీకు అర్థమైతే అర్థం కాదా? ఒక్కొక్క బండికి తాళం వేసి తిప్పుకుంటూ వెళ్తావా పార్కింగ్ చేసిన దగ్గర? నీ బండి ఎక్కడుందో డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి దానికి కీ తిప్పి నీ బండి వేసుకెళ్తావు. నీ బండి ఎక్కడున్నా సరే నువ్వు దాన్ని దృష్టించగలవు. లేదు 100 మందిలో మీ యజమానుడు ఉన్నాడు అనుకోండి, ఆయన గుర్తుపడతావా? లేకపోతే ఆడ తప్పాడు అసలు గుర్తుపట్టలేకపోతాను అనుకుంటావా? మన పిల్లల్ని గుర్తుపట్టం, అట్లాగా గుర్తుపడతాం. ఎంత గందరగోళం మధ్యలో ఉన్నా, ఎంత గందరగోళ వాతావరణం మన చుట్టూ ఉన్నా, దేవుని వాక్యం మీద నువ్వు మనసు పెడితే ఆ దేవుని వాక్యం నేరుగా హృదయంలోకి వెళ్తుంది. దేవుని వాక్యం మనలో నిలబడే వయసు ఏంటి అని బైబిల్ చెప్తుంది? యవ్వన కాలం. యవ్వనస్తుల్లోనే ఎక్కువగా అంత ఏమంటారు ఏకాగ్రతగా దేవుని మాటలను వినగలిగిన వయసు, దేవుని యొక్క మాటలను హృదయంలో దాచుకోగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంటుంది అంటే యవనస్తులకి. ఇప్పుడు చెప్పండి, యవనస్తులైన మీలో ఏమి నిలుచుండాలి? దేవుని వాక్యం. ఈ ఒక్క దేవుని వాక్యం మీలో నిలవబడితే మీరు బలవంతులైపోతారు, మీరు దుష్టిని జయించే వాళ్ళు అయిపోతారు, ఇతరులకి మాదిరికరమైన వాళ్ళుగా మార్చబడతారు, ఇతరులకి మీరు ప్రేరణగా నిలబడతారు. అందుకని బైబిల్ అంటుంది, సమస్త విధములైన జ్ఞానము చేత, పాటల ద్వారా ఒక సందేశం, పద్యాల ద్వారా ఒక సందేశం, వేరొక దేవుని సేవకుడి ద్వారా కొన్ని మాటలు, స్థానిక సంఘంలో నుంచి కొన్ని మాటలు, ఇవన్నీ తీసుకుని నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నివసించటానికి నువ్వు ఒక అనువైన వాతావరణాన్ని కనుక నువ్వు కల్పిస్తే, ఇప్పుడు మీరు ఆదివారం వచ్చారు, మీరే పరదాలు వేసుకున్నారా? పట్టాలు మీరే కుర్చీలు వేసుకున్నారా? ఎవరి కుర్చీ వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చుకున్నారా? మీరు రాకమునిపే కొంతమంది దేవుని బిడ్డలు ఇక్కడ ఏం చేశారు? చక్కగా ఊడ్చి మందిరాన్ని శుభ్రం చేసి ఒక అనువైన వాతావరణాన్ని కల్పిస్తే నువ్వు చక్కగా కూర్చుని వాక్యాన్ని వినగలుగుతున్నావు. ఇక్కడంతా గందరగోళంగా ఉంటూ నువ్వు వినలేవు కదా. ఏ విధం చేతనైనా దేవుని యొక్క వాక్యం నువ్వు స్పష్టంగా వినాలి, అది హృదయంలో పెట్టుకోవాలి. ఆ విశ్వాస వాక్యం ద్వారా నువ్వు బలపరచబడాలి, దుష్టుని జయించాలి. అప్పుడే మన పరిస్థితులు అనేవి తారుమారవుతాయి. ఏ విధం చేతనైనా దేవుని యొక్క వాక్యం మనలో నిలబడటానికి అవకాశం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. దేవునికి చోటీయకపోతే, దేవునికి మనస్సులో చోటీయకపోతే బైబిల్ అంటుంది కదా, చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు భ్రష్ట మనస్సుకి అప్పగిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అందుకే చాలామంది యవన బిడ్డల జీవితాల్లో రకరకాల వాటికి చోటు ఉంది, దేవుని వాక్యానికి చోటు లేదు. దేవునికి చోటు లేదు. వాక్యం అంటే దేవుడు ఇక్కడ అర్థం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యానికి చోటు లేదు. ఏవేవో ఉన్నాయి యవనస్తుల హృదయాల్లో. కానీ వాక్యానికి చోటీయ నొల్లట్లేదంట యవనస్తులు. అవకాశం ఇట్లా వారు తమ మనస్సులో ఎవరికైనా చోటిస్తారు. అందమైన అమ్మాయికి చోటిస్తారు, అందమైన అబ్బాయికి చోటిస్తారు. లేకపోతే పోరంబోకలుగా తిరుగుతూ ఉంటాడు, గాలికి తిరుగుతూ ఉంటాడు, వాళ్ళకి కూడా చోటిచ్చిద్ది అమ్మాయి.
కొంతమంది ప్రేమించిన వాళ్ళని చూస్తూ ఉంటే ఆ దంపతులని లవర్స్ని అట్లా చూస్తూ ఉంటే ఈ అమ్మాయి ఏంటి వాడిని ఎట్లా రోడ్లెమ్మడి తిరిగేవాడిని ఎట్లా ప్రేమించింది, నాకు ఇంతవరకు అర్థం కాదు. వీడు చదువుకున్నవాడే ఆ రోడ్లెమ్మడి తిరిగే ఆ అమ్మాయిని ఎట్ట ప్రేమించాడు ఏంటి అనేది నాకు ఇంతవరకు అర్థం కాని విషయం. అర్థం చేసుకోవాలన్న ప్రయత్నం కూడా నేను చేయను. అట్లాంటి ఆడి గురించి తెలుసుకునే ఏం ప్రయోజనం నాకు? టైం వేస్ట్ ప్రోగ్రాంలు సొలొమోన్లాగా ఆడి గురించి నేనే ఆడి పరిశోధన చేసి చెప్పేది. కాబట్టి చాలామంది యవన బిడ్డల జీవితాల్లో, యవనస్తులైన తల్లిదండ్రుల జీవితాల్లో కూడా చేయరాని పనులు చేయటానికి గల కారణం, ఇప్పుడు మీరు చూడండి, యవన పిల్లలు కానీ యవనస్తులైన తల్లిదండ్రులు కానీ చేయరాని పనులు. పిల్లలకేమో చేయొద్దని చెప్పిద్ది తల్లి. ఆమె ఏం చేసిద్ది? ఏదైతే చేయొద్దందో అదే చేసిద్ది. మత్తయి సువార్త 23లో పరిసయ్యుల శాస్త్రుల గురించి ప్రభువు అన్నాడు, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. వాళ్ళే కాదు, మనం కూడా అంతే, మన తల్లిదండ్రులు కూడా అంతే. కోళ్ళకు బుద్ధి చెప్పి అత్త అట్ట కాదు అమ్మాయి అందంట, తెడ్డు వేసుకుని తిప్పుతూ ఉంటుంటే. అట్ట కాదంటే అర్థం ఏంటి? తెడ్డిట్ నాకి లేకపోతే తెడ్డిని నాకిందో మరి మొత్తానికి తెలీదు. అమ్మ అట్లా చేయకూడదమ్మా, అట్లాంటి లేకి పనులు చేయకూడదు అని చెప్పిందంట. మళ్ళీ తీసుకురారా తెడ్డు అని ఆమె కూడా అదే చేసిందంట. ఏదైతే చెయ్యొద్దందో అది. కొంతమంది బతుకులు అంతే, బిడ్డలకు బుద్ధి చెప్పి తల్లిదండ్రులు కూడా చేసే ఎదవ పనులు అయ్యే. కారణం ఏంటి అంటే, తమ గర్భమందు పుట్టిన యవనస్తులైన పిల్లలకి వారి మనసులో దేవునికి చోట్లేదు. యవన కాలం వచ్చేంత పిల్లలు ఉన్న యవన తల్లిదండ్రులకు కూడా దేవుని వాక్యానికి చోట్లేదు. పటాలు మాత్రం పెట్టిద్ది ఇంట్లో, ఈ గృహమునకు క్రీస్తే అధిపతి అని పెట్టిద్ది. ఇట్లా కొన్ని వాక్యాలన్నీ ఏరుకుంటాం కదా మనం. మనకి ఏ వాక్యం బాగుంటుందో, ఇప్పుడు విజయవాడ ఆల్ఫాకి వెళ్ళామనుకోండి, ప్రబోధాకి వెళ్తాం, ఇంకొక వేరే చోటకి వెళ్తాం. వాక్యం నీకు ఇష్టమైన దాన్ని నువ్వు చేసినట్టే నీకు చేయబోండు అని ఎవడన్నా వాక్యం కొనుక్కుంటాడా? మనుషుడా నువ్వు ఏది విత్తుదో అదే కోసుకుంటావు అనే వాక్యం కనపడితే నువ్వు తెచ్చుకుంటావా? నమ్మిన వానికి రక్షణ, నమ్మకపోతే శిక్ష విధింపబడుతుందని తెచ్చుకుంటారంటే వాళ్ళు రాయరు, మీరు తెచ్చుకునేది కూడా ఉండదు. అట్లాంటి రాత్రి అమ్ముడు బావు కదా వాళ్ళకి పాపం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. తీరా వాక్యంది ఎంత? 1000 రూపాయలు, 2000 అయినా పర్లేదు, ఇంకా పెద్దదుందా దీనిదే? ఇట్లాంటివి. ఇది మొదలుకొని అంటే ఎట్లా ఉంటే ఆశీర్వదిస్తాడు అనే విషయం తెలియాలిగా, తెలీదు. ఆ పటం పెట్టుకోగానే ఏమొచ్చింది? ఈ గృహమునకు క్రీస్తే అధిపతి అనే పటం అయితే ఉంటుంది, కానీ ఆ గృహానికి అధిపతి క్రీస్తు కాదు, ఆవిడే మొత్తం. ఆ లాయన్ కూడా కాదు, ఆవిడే. వాళ్ళ అత్తగారు కూడా కాదు, అన్నీ ఆవిడే. వాళ్ళ మామగారు కూడా కాదు, అన్నీ ఆవిడే. పటం మాత్రం ప్రభువుది, పెత్తనం మాత్రం ఆమెది. ఇట్లా మనకి కొనుక్కునేటప్పుడు కూడా అనుకూలమైన వాక్యాలను కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఎక్కడ ఉండాలంటే ఆ వాక్యం? గోడకా? గోడకు ఉండాలా? ఎక్కడ ఉండాలి వాక్యం? ఇది ఎట్టుండాలా? పోనీ ఇక్కడ దిగుతూ ఉంటారు ఫోటో దిగేటప్పుడు, మామూలుగా దిగడం, ఇట్లా దిగాల. అద్దంలో కూడా చూసుకుంటున్నారు, ఇట్లా చూసుకుంటూ ఉంటుంది. ఇట్లా ఎట్టున్నాను? బైబిల్ పట్టుకుని సేవకుడుగా ఉన్నానా? బాగున్నట్టుంది, దీన్ని బట్టి నాకు వాల్యూ పెరిగింది, బాగున్నట్టుంది. కొంతమంది ఎలా పట్టుకుంటారు, ఒక్కొక్కడు పట్టుకుంటాడు. పోలీస్ స్టేషన్లో దొంగ పలక మీద రాస్తాడు 420 గాడని, ఇది ఎట్ట పట్టుకుంటారు. వాక్యం ఎక్కడ ఉండాలి? సంచిలో ఉండాలి. పోనీ పొద్దుగూకులు సంచిలో కొంతమందికి అదొక రకమైన సెంటిమెంట్ అనమాట. కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి, తాళ్ళు కట్టుకుంటారు కదా, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు. కుర్రోళ్ళు ఏందిరా ప్రయోజనం అంటే ఏముండదు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అది.
అదో సెంటిమెంటు. కొంతమందికి సెంటిమెంట్ ఏంటంటే బైబిల్ని ఎప్పుడు చదవదు కానీ పాపం ఆ తల్లి పర్సులో వేసుకుని మాత్రం పొద్దుగూకులు తిరిగిద్ది. ఆ బైబిల్ చూస్తేనే తెలిసిపోతుంది అని అవతారం, ఇది చదివిన మొహమా అది. ఇప్పుడు ఈ షర్ట్ నేను వాడుతున్నాను అనుకోండి చాలా సంవత్సరాల నుంచి, కొత్త షర్టుగా ఉంటుందా ఇది? ఎంత బాగా ఉతికే వాళ్ళైనా ఉండనియండి, గంజి పెట్టండి, ఇస్త్రీ చేయండి, కొత్త చొక్కాగా ఉంటుందా? కొంతమంది బైబిళ్ళు ఎప్పుడు ప్రభు ఏమైనా బహుమానం ఇస్తానాడు, అమ్మ మీకు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడ బైబిల్లో వాడు చిరక్కుండా జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడా? అంత ఆజ్ఞలాగా పాటిస్తాం మనం. పర్సులో వేసుకుని పొద్దుగూకులు తిరిగిద్ది కానీ ఇంకా చాలా బైబిల్స్ వచ్చినాయి కదా, పాకెట్ క్యాలెండర్లు కొనే ఉంటారుగా. మొన్న కొత్త సంవత్సరానికి పాకెట్ బైబిళ్ళు, మొత్తం ఎవడు మోస్తాడు అంతదే అని న్యూ టెస్టిమెంట్ ఒకటి ఉంటే చాలు, ఇంతదే. నువ్వు ఎంత బైబిల్ చదువు, ఎంత బైబిల్స్ అయినా తీసుకుపో, చదవాలి కదా, దానిలో ఉన్నది ఏడవాలి కదా. జేబులో పెట్టుకుని పర్సులో పెట్టుకుని తిరుగుతూ ఉంటే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏమైనా ఉంటుందా? కాబట్టి యవనస్తులారా, మీరు బలవంతులుగా ఉండాలంటే, దుష్టుణ్ణి జయించేవారిగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం సమస్త విధములైన జ్ఞానము ద్వారా మీ హృదయములలో నివసింప చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక మనం చదివే రోమాపత్రికలో, వారు తమ మనస్సులో దేవునికి, నేను ఈకపోతే నేను కూడా చేయరాని పనులు చేయడానికి దేవుడు నన్ను భ్రష్ట మనస్తత్వానికి అప్పగిస్తాడు. అందుకనే ఏర్పరచబడిన వారు సైతం భ్రష్టులు అవటానికి కారణం ఏంటి? దేవుని వాక్యానికి స్థలం ఇవ్వకపోవటం, చోటు ఇవ్వకపోవటం, అవకాశం ఇవ్వకపోవటం. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యం మనలో నివసించేటట్లుగా మనం చూసుకోవాలి. అది మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉండదో ఆ వ్యక్తి అప్పటికప్పుడే చేయరాని పనులు చేస్తాడు. మీకు ఇంకొక విషయం చెప్తాను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. రోమా పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చదవండి త్వరగా. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, తన ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి తన సమస్య గురించి చెప్తున్నాడు. నా శరీరమందు మంచిది ఏదియో నివసించదో అని నేను ఎరుగుదును. ఆ సంగతి అతనికి అర్థమవుతుంది. మంచి అనేది ఏది నాలో నివసింపదు. దేవుని వాక్యం మంచిది, దేవుని వాక్యం ఉత్తమమైనది, దేవుని వాక్యం నిర్మలమైనది, దేవుని వాక్యం యథార్థమైనది. ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చాయి. పౌలు అంటాడు, నా శరీరమందు మంచిది ఏదియు నివసించదు అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే నాలో పాప నియమం ఉంది కాబట్టి మంచిది నివసించదు. ఎందుకు నివసించదు? యోహాను సువార్తలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ అది చీకటి దానిని గ్రహింపకుండెను. ఒక పక్కన ఒకే హృదయంలో వాక్యం, ఒకే హృదయంలో లోకం, ఒకే హృదయంలో పాప నియమం, ఆత్మ నియమం, రెండిటికి వైరం కలుగుతూ ఉంటుంది. మరి లోపల ఉన్న చీకటి ఏం చేస్తుందంట? చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి ప్రభావమే ఎక్కువగా ఉండటం చేత చీకటి దానిని గ్రహించలేకపోతుంది.
అందుకనే దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళినప్పుడు మంచిగా బతకాలనిపిస్తుంది, కానీ బతకలేకపోతున్నాం. పాప నియమంకి అది మనల్ని ఈడ్చుకొని పోతూ ఉంది. చీకటి మధ్యలో వెలుగు ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండా చేస్తుంది. అందుకనే మంచిగా బతకాలనుకున్నా బతకలేకపోవటం. మన వాళ్ళు అంటారు, ఏది అనుకున్నా సరిగ్గా కలిసి రావట్లేదు అంటాడు. అన్యులు మాట్లాడుకుంటారు, ఏది చేసినా కలిసి రావట్లా. ఉంగరం పెట్టుకో నువ్వు కూడా. ఏ ఉంగరం? పచ్చరాయి ఉంగరం, ఎర్రాయి ఉంగరం పెట్టుకుంటే ఉంగరం పెట్టుకునే దానికను నీకు కలిసి వచ్చేదానికి తేడా ఏమైనా ఉంటుందా? దానికి దీనికి ఏందిరా సంబంధం? బాత్రూమ్ అంట ఇటు తిరిగి కట్టుకోవాలంట, ఇటు తిరిగి కూర్చోవాలంట, ఇటు పెట్టకూడదంట. అందుకే ఏదో జరిగింది అంటాడు. దానికి మన జీవితానికి ఏమైనా సంబంధం ఉంటుందా? బాత్రూమ్కి మనకి ఏమైనా నరాలు ఏమైనా ఉన్నాయా? నరాలు వైర్లు కనెక్షన్ ఏమైనా ఉందా? ఆ చెప్పేవాడికి సిగ్గు ఉండదు, ఈనేవాడికి అంతకంటే సిగ్గు ఉండదు. ఏంటి దానికి నాకు సంబంధం ఏంటి? ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు కట్టుకుంటాడు, ఇటు కట్టుకుంటాడు, లేకపోతే ఇటు పెట్టుకుంటాడు. నీకెందుకు? కూర్చోడానికి వీలు కలుగునేటట్టు వాళ్ళు ఎలాగో కట్టుకుంటారు. పక్కింటి వాడు వచ్చి అంటాడు, అందుకే జరిగింది, నేను ముందే చెప్పానా అంటాడు. నువ్వు ముందు చెప్పినా మా టైం వచ్చినప్పుడు మేము పోతాం, నువ్వు వెనకమాలు చెప్పినా మా టైం వచ్చినప్పుడు మేము పోతాం, నువ్వు చెప్పినందుకు పోం మేము. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం, చీకటి మధ్యలో వెలుగు ప్రకాశించుచున్నది, కానీ వాక్యపు వెలుగు ప్రకాశించుచున్నది, కానీ వారిలో ఉన్న చీకటి ఎక్కువగా ఉండటం చేత ఈ వెలుగుని గ్రహించలేకపోవటం. అందుకే పౌలు అంటాడు, ఈ చీకటి నాలో ఎక్కువ ఉండటం చేత, లోక సంబంధమైనవి నాలో ఎక్కువ ఉండటం చేత, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి దేవుని వలన పుట్టినవి కావు, సాతాను వలన పుట్టినవి. ఇవి మనలో ఒక పక్కన ఉండటం చేత దేవుడు అక్కడ ఉండలేడు. కాబట్టి ఆయన సతమతం అయిపోతున్నాడు. ఏమని? మేలైనది చేయాలన్న ఆశ అయితే ఉంది, కానీ చేయలేకపోతే. మంచిది ఏదియో నా శరీరమందు నివసింపదని నేను ఎరుగుదును, నాకు అర్థమవుతుంది. అదే పౌలు అంటాడు తర్వాత, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు తప్పించును అంటాడు ఆ అధ్యాయం. ఆ తర్వాత పౌలుని దేవుడు పాప నియమము నుండి విడిపించి ఆత్మ నియమములోనికి నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టం చేస్తుంది. కాబట్టి యవన బిడ్డలమైన మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే చోటిస్తారో దేవుడు వారిని బలవంతుని చేతిలో బాణాలుగా వాడుకుంటాడు, దుష్టుని మీద కూడా జయ జీవితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు ప్రార్థన చేయండి నా కోసం అంటే కాదు, ప్రార్థన చేస్తా. ఏమని ప్రార్థన చేస్తాను? దేవుని వాక్యం నీలో నిలబడాలని చేస్తా. నేను నెత్తి మీద చేసి ప్రార్థన చేయగానే ఎక్కడో ఉన్న బైబిల్లో ఉన్న వాక్యం అంతా హృదయంలోకి వెళ్ళదు. చెప్పేటప్పుడు వినాలి, చదివేటప్పుడు దాన్ని గ్రహించాలి. మనకి ఎట్లాంటి ప్రోగ్రాములు ఇష్టం ఉండవు. మనకి అయ్యగారు చేయబెట్టి ప్రార్థన చేయగానే, నూనెసి ప్రార్థన చేయగానే ఏమొచ్చేయాలి? మొత్తం బైబిల్లో ఉన్న పదాలన్నీ లోపలికి వచ్చేయాలి. నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ యవన బిడ్డలో యవనొస్తుడే కానీ దేవుని వాక్యం నిలబట్టలేదు, దేవుని వాక్యానికి చోటు ఇయట్లేదు, వీడి హృదయం తెరువయ్యా, వీడి మనోనేత్రం తెరువయ్యా అని ప్రార్థన చేస్తాం. అదవుతుందా? మేము ప్రార్థన చేస్తాం. నువ్వు కూడా నా హృదయాన్ని తెరువు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే దేవుని యొక్క వాక్యం నీలో నిలవటం ప్రారంభించిన దినము మొదలుకొని దుష్టుని మీద నీకు జయం కలుగుతూనే, అడుగుపెట్టిన ప్రతి చోట నీకేం కలుగుతుంది? జయం కలుగుతూనే ఉంటుంది. బలవంతుని చేతిలో బాణంగా దేవుడు నిన్ను వాడుకుంటూనే ఉంటాడు. అందుకనే అపోస్తుడైన పౌలు తన యవ్వన కాలంలో తన జీవితాన్ని పూర్తిగా ప్రభువుకి సమర్పించుకున్న తర్వాత క్రొత్త నిబంధనలో దేవుడు ఎవరిని వాడుకున్నాడు? దేవుడు అంతగా నిన్ను నన్ను కూడా వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు.
యవన వయసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మన తల్లిదండ్రులైనా కానీ యవన కాలమందు మనల్ని కన్నారు. ఇప్పుడు మనం యవన కాలంలోనికి వచ్చాం. వారిలోనైనా మనలోనైనా దేవుడు కోరుకునేది ఏంటయ్యా అంటే దేవుని యొక్క వాక్యం మీలో నిలబడాలి. నిలబడకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా, ప్రయత్నం చేసినా నీకు జయ జీవితం అనేది ఉండదు. దేవుని చేతిలో వాడబడే అవకాశం ఉండదు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. అవకాశం ఇవ్వండి దేవుని వాక్యానికి. ఒకసారి అవకాశం ఇచ్చి చూడు. దేవుని వాక్యం లోపలికి వస్తే ఎలాంటి కార్యం జరుగుతుందో అనే విషయం నీకు అర్థం కావాలి. మరొక విషయాన్ని చెప్తాను మీకు అర్థం కావడానికి. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో కలిసి నివాసం చేయాలనుకుంటున్నాడు. ఏదైనాలో కూడా అదే కదా. ఆదాము అవ్వతో దేవుడు కలిసి నివాసం చేయాలనుకోలేదా? మనతో కూడా మనం పాడుకుంటాం కదా, దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారాయనకు ప్రజలయ్యుందురు, వారాయనకు ప్రజలయ్యుందురు, ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది, దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది అని పాడుతూ వచ్చారు భక్తులు. దేవుడు మానవులతో నివసించాలనుకుంటున్నాడు. ఆయన మనలో నివసించాలనుకుంటున్నాడు, మనతో నివసించాలనుకుంటున్నాడు. అందుకనే ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. అప్పుడు మనకు సమీపంలో ఉంటాడు. కీర్తనల గ్రంథం 145లో మీకు తెలుసు కదా, తనకు మొరపెట్టు వాళ్ళందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వాళ్ళందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయటానికి చక్కగా మోకరించి కూర్చున్నప్పుడు ఆయన నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తాడు. నీతో సహవాసం చేయటం ఆయనకి ఇష్టం. ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చాం యోహాను సువార్తలో. ప్రభు అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. అంటే ఒక వ్యక్తి తన యవ్వన కాలంలో రకరకాల వారిని ప్రేమిస్తాడు. తల్లిదండ్రులను ప్రేమిస్తాడు, చేసుకోబోయామని ప్రేమిస్తాడు, లేకపోతే చేసుకున్న భార్యని ప్రేమిస్తాడు, లేకపోతే పిల్లల్ని ప్రేమిస్తాడు. వీటన్నిటికంటే మించి ఎవడైనను నన్ను వెంబడించాలి అని అనుకుంటే తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, ఆస్తిపాస్తులనైనను కాకుండా దానికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడో వాడు నాకు పాత్రుడు, వాడే నాకు శిష్యుడు అని ప్రభు చెప్పాడు. యవ్వన కాలంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అన్నిటికంటే ఎక్కువగా దేవునిని ప్రేమించగలిగిన వాడై ఉండాలి. అలా అన్నిటికంటే ఎక్కువగా దేవునికి పాలు ఎవరైతే ఇస్తారో, పాలు పొందుతారో, పాలి భాగస్థులు అవుతారో, దేవుడు అంటున్నాడు, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేస్తాం. ఇప్పుడు మీకు ఇష్టం లేదా? దేవుడు మీ యొద్దకు వచ్చి నివాసం చేస్తాను అంటున్నాడు. ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమేగా. దేవుడు వస్తానంటే మనం వద్దంటావా?
మరి ఆయన రావాలి అంటే, మన యొద్దకొచ్చి నివాసం చెయ్యాలంటే, నీలో ఉండాలంటే, నీ పక్షాన ఉండాలంటే, నీ మధ్యలో ఉండాలంటే, నీతో ఉండాలంటే మరి ఎలా? అది దేవుని వాక్యము ద్వారానే సాధ్యం. దేవుణ్ణి ప్రేమించుట ద్వారా సాధ్యం. ఒక వ్యక్తి దేవుణ్ణి అలాగూ ప్రేమించగలిగితే, ఒక యవనస్తుడు తన యవన కాలంలో తనని రూపించినటువంటి దేవుడైనా, నన్ను పోషిస్తున్నటువంటి దేవుడైనా, నాకు జీవమిస్తున్నటువంటి దేవుడు ఉచితంగా ఎన్నో నాకు అనుగ్రహించాడు. తల్లిదండ్రులను ఇచ్చాడు, రక్త సంబంధాలను ఇచ్చాడు, బతకటానికి ఎన్నో వనరులను ఇచ్చాడు, బతికించటానికి ఒక మంచి ఉద్యోగం కూడా ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు అని ప్రతిదానిలో దేవుని స్మరణకు తెచ్చుకుంటూ ఉంటే నీ యవన బలం చక్కగా దేవునిలో వినియోగించవచ్చు. దేవుణ్ణి అలాగూ ప్రేమించగలిగితే మన ప్రేమ తల్లితో ఆగిపోద్ది, తండ్రితో ఆగిపోద్ది, భార్యతో ఆగిపోద్ది, బిడ్డలతో ఆగిపోద్ది, లేకపోతే ధనముతో ఆగిపోద్ది. వీటన్నిటికంటే ఎక్కువగా ఒక వ్యక్తి తెగించి ఒక అడుగు ముందుకేసి ప్రభువుని ఎప్పుడైతే ప్రేమిస్తాడో ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చి నివసించాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి యవన బిడ్డల జీవితాల్లో ప్రభువుని అలా ప్రేమించగలిగే వారి దగ్గర ప్రభు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాడు, వారితో ఉంటాడు, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు, వారికి ఎల్లప్పుడూ సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యవన కాలంలో దేవునిని మనం అంతగా ప్రేమించేవారిగా ఉండాలి. ఎందుకు ప్రేమించాలి ఆయన్ని? ఆయన నీ సృష్టికర్త. ఈరోజు నువ్వు ఇంకా బతుకున్నావంటే మీ అమ్మ కాదు, మీ నాన్న, మీ తాత ముత్తాతలు వీళ్ళు కాదు, నీ ఆరోగ్య సూత్రాలు కాదు, నీ నీతి కార్యాలు అంతకంటే కాదు. దేవుడు కనికరించి మరొక దినాన్ని మనకిచ్చాడు. మనకంటే చిన్నలు చచ్చిపోలేదా? మనతోటి వాళ్ళు చచ్చిపోలేదా? మనకంటే పెద్దలు చచ్చిపోలేదా? దేవుడు నిన్ను ఇంకా సజీవంగా ఉంచాడు అంటే దేవుడు నీ ఎడల ఎంత కృప చూపిస్తున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, గాలిని ఉచితంగా, ఇలా ఎన్నో నువ్వు బతకటానికి వనరులను దేవుడిచ్చాడు. మన తల్లి ఏమిచ్చిందో గుర్తుంటుంది, మన తండ్రి ఏమిచ్చాడో అక్కడే ఆగిపోయాం మనం. మన తల్లిదండ్రుల కంటే ముందున్న దేవుణ్ణి మర్చిపోతున్నాం మనం. అందుకనే రోమాపత్రికలో 1వ అధ్యాయంలో మీరు చూస్తే సృష్టికర్తను మరచి సృష్టమును పూజించారు వాళ్ళు. సృష్టికర్త మాకు కనపడలేదు కదా, సృష్టి కనపడుతుంది, ఈ చెట్టు కూడా దేవుడే, మొక్కండ్రా అని తల్లిదండ్రులు పిల్లలకి చెప్తే చెట్టుకు దండేసి దండం పెట్టారు. చెట్టు దేవుడా? రేయ్, ఒక రాయి చూపించి దానికి దండేసి మొక్కండ్రా అంటే మొక్కుతున్నాడు. ఒక కుక్కను చూపించి కుక్కకి దండేసి దండం పెట్టండిరా అంటే మొక్కుతున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి బోధించినవి అలాగున్నాయి. మనవాళ్ళు చెప్తారు, దైవజనుడేరా మనకి దేవుడు అంటారు. అయ్యగారికి దండేయండి, మొక్కండి అంటారు కొంతమంది. వీరందరికంటే కూడా ముందుంది ఎవరు అంటే దేవుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట అంటే తల్లులు కోపం, నేను ఎక్కువ దేవుడు ఎక్కువ అంటది. మొహమాటం లేకుండా చెప్పండి, నువ్వు ఎక్కువేం కాదు, నీకంటే ముందు ఆయన ఉన్నాడు. నన్ను రూపించింది ఆయన, నన్ను ఒక ఉద్దేశం ప్రకారం పుట్టించింది ఆయన, నాకు ఆయురారోగ్యాలు ఇస్తుంది ఆయన, నాకు భవిష్యత్తు ఇస్తుంది. మొహమాటం లేకుండా చెప్పండి. అంతేనంట. అంతేంది, మొమ్మాటికి అంతే. నువ్వు మూలన కూర్చుని ఏడిచినా అంతే, వాస్తవం మాత్రం అంతే. కాబట్టి నా దేవుని ప్రియులరా, దేవుని విషయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థాయి మనం అలా ఏ యవ్వన బిడ్డ అయితే అట్లా దేవునికి ఇస్తాడు ప్రథమ స్థానం. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు ఉన్న దగ్గర దెయ్యాలు ఉంటాయా? అపవిత్ర ఆత్మలు ఉంటాయా? దురాత్మలు ఉంటాయా? ఇంకేమైనా అల్లరి కార్యాలు ఉంటాయా? ఉండవు.
మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, మురికి నీళ్ళు ఉన్న చోట ఏముంటాయి? ఈ సైడ్ కాలువలు ఉంటాయి కదా, అక్కడ ఏముంటాయి? ఏం తిరుగుతాయి దాని చుట్టూ? దోమలు. మంచినీళ్ళ దగ్గర తిరుగుతాయి అట్లాగా. ఎందుకని? దోమలకి అనుకూలమైన వాతావరణం ఆ బురదగుంటలు. దురాత్మలకు కూడా అనుకూలమైన వాతావరణం మురికి ఆలోచనలు, మురుగుంట లాంటి హృదయం. అర్థమవుతుందా? మురికి తలంపులు కలిగినోడు చుట్టూ దురాత్మలు, దోమలు తిరిగినోడు తిరుగుతూ ఉంటాయి. దోమలు చూడండి మన చుట్టూ ఎడ తిరుగుతాయి? చెమట కంపు కొట్టేవాడు చుట్టూ. ఇక లోపల ఇంట్లో కూడా వచ్చి చెవులు ఎమ్మడి తిరుగుతూ ఉంటాయి. చెవులు అట్లా కొన్ని దురాత్మలు ఒకడు ఎమ్మట అట తిరుగుతూ ఉంటాయి. అపవిత్రులైన వారి చుట్టూ, అవకాశం ఇచ్చిన వాడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దోమలు కొట్టకుండా మనం ఒడోమాస్ అని ఉంటుంది కదా, ఆయింట్మెంట్, అది రాసుకుని పడుకున్నాం అనుకో, దగ్గరకు ఆడదాకా వచ్చింది కానీ వాసన చూసి వెళ్ళిపోద్ది. దోమలు రాకుండా పొగేసామనుకో, దోమలు చక్రాలు వేస్తారు మన వాళ్ళు. రేత్రంతటికి ఒక చక్రం, రేత్రంతటికి ఒక కడ్డీ, స్లిప్ కడ్డీ వెలిగించడం, ఇక పడుకోవటం. దోమలు ఎటు అటు పరారైపోతాయి. అట్లాగా దేవుడు మనతో నివసించాలి అనుకుంటున్నప్పుడు మనం ఆయన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటే మనతోనే ఉంటాడు ఆయన. ఇది పర్టికులర్గా యవనస్తుల జీవితాల్లో నా వాక్యం మీలో నిలబడాలి, మీలోనే నిలబడుతుంది, మీరైతేనే బలవంతులు అవుతారు, మీరైతేనే దుష్టిని జయించే వయసు ఇది చాలా ముఖ్యమైంది అని బైబిల్ చెప్తుంది. అందుకనే యవన కాలంలో చాలామంది భక్తుల్ని దేవుడు వాడుకున్నాడు. బలవంతుని చేతిలో బాణాలుగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉంటే దేవుడు మనలో ఉన్నట్టే. ఇప్పుడు మందిరం అయిన తర్వాత మీకు భోజనం పెడతారు, ప్లేట్లు అట్లాగే పెట్టుకొని చూస్తూ ఉన్నావు అనుకుంటా, ఇది వాసన చూస్తూ ఉన్నావు, కడుపు నిండిద్దా? అట్లాగే చూస్తూ ఉన్నావు, ఆరిపోతాయి. అట్లాగే చూస్తూ ఉన్నావు, రేపు సర్దిపడిపోద్ది. నీ ఎదుట ఉన్న ఆహారాన్ని ఏం చేయాలి? కడుపులో పడేయాలి. అప్పుడు దాని మాధుర్యం, దాని రుచి అర్థం అవుతుంది. దాని ద్వారా నీ శరీరానికి కావలసిన మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ శరీరానికి అంది మనకు ఒక శక్తి లోపల ఉత్పత్తి అవుతుంది. వాకింగ్ కూడా ఓరక ఇట్లా పెట్టుకుని గుండ్ల మీద పెట్టుకుని నిద్రపోతే, తల కింద పెట్టుకుని నిద్రపోతే, దిండు పక్కన పెట్టుకుని ఉంటే, పర్సులో వేసుకుని తిరుగుతూ ఉంటే ఎలా ప్రయోజనం ఉండదో, పళ్ళెం కూడా ముందల పెట్టుకుని తినకుండా ఉంటే నీకు ఏ ప్రయోజనం ఉండదు. బైబిల్ నువ్వు ఎందుకు కొనుక్కున్నావు? బైబిలు కొంతమంది సంవత్సరానికి ఒకటి కొంటారు, చదువుతారో లేదో నాకు తెలియదుగా, నా తల్లులు సంవత్సరానికి ఒక బైబిల్ ఆనవాయితీ అన్నమాట. బైబిల్ని మనం చదవాలి. ఈ వాక్యము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో అనుకుంటా అంటాడు, నేడు నేను నీతో చెప్పు ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఈ ఫోన్ చూడండి, చక్కగా నన్ను రికార్డ్ చేస్తుందా? నేను చెప్పే మాటలు వింటుందా లేదా? మీరు వింటున్నారో లేదో స్పష్టంగా వింటుంది అది. చక్కగా నేను మళ్ళీ చూసుకుంటూ ఉంటాను కదా, ఏ మాట కూడా తప్పిపోదు. అది మొత్తం వింటుంది, మొత్తం నన్ను చూస్తుంది, మొత్తం లోపల మెమరీ కార్డులో. అర్థమవుతుందా? అదొక వస్తువు, మనిషి తయారు చేసిన వస్తువే అంత ఉంటే, దానికి మించినటువంటి జ్ఞానం, దానికంటే శ్రేష్ఠులం మనం అంతకంటే ఎక్కువగా మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అది ఎట్లా స్టోర్ చేసుకుంటుందో మెమరీ కార్డులో మనం మన బుర్రలో స్టోర్ చేసుకోవాలి. అలాగే చూస్తూ ఉంటుంది కదా, ఒక స్టాండ్ పెట్టారు కదలకుండా, దాన్ని మీకు కూడా కదలకుండా కుర్చీ వేసాంగా, కదలకుండా కూర్చుని వింటున్నారు కదా వాక్యం. ఈ మాటలన్నీ స్పీకర్ల ద్వారా ఎక్కడికి చెవుల్లోకుండా
హృదయంలోకి వెళ్తే అది మీకు ఎంతైనా ఆశీర్వాదకరం. అప్పుడు మీ యవ్వన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, 10 మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు, దుష్టుని కార్యాలన్నీ జయించేవాడిగా నువ్వు ఉంటావు, బలవంతుని చేతిలో బాణంగా నువ్వు ఉపయోగపడతావు. కాబట్టి యవ్వన కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని సమస్త విధములైన జ్ఞానముతో ఎక్కడ పెట్టుకోవాలి? నీ గుండెల్లో పెట్టుకోవాలి, నీ మనసులో పెట్టుకోవాలి. ఇది నీకు ఎప్పుడైతే చేతనవుతుందో, అంటే చెప్పగానే ఏది చేతనవ్వదు. కారు నేర్చుకోవాలి, కూర్చోగానే వచ్చేసిద్దా? ఇప్పుడు నేను వచ్చి నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే నువ్వు కారు తోలుదువుగాక, ఇల్లు చూసుకోపో అంటే ఆడు చూసుకుంటాడు. నిజంగానే చూసుకుని ఎడకపోతాడు. అది పరిస్థితి. కొంతమంది బోధలు అట్టుంటాయి, వెళ్ళి చూసుకోపో అంటాడు. ఆడు చూసుకోవడానికి ఏముండదు, యాక్సిడెంట్ అయిద్దాడ. కాబట్టి సాధన చేస్తూ ఉండాలి. అక్కడ 1 వారం రోజులు, 2 వారాలు, నెల రోజులు సాధన చేస్తూ ఉంటే కారు తోలటం వస్తుంది, నువ్వు కూడా 10 మందికి ఉపయోగపడతావు. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకునే ఈ అనుభవం కోసం కూడా దేవుని సన్నిధిలో మోకరించి నువ్వేం చేయాలి? సాధన చేయాలి. అయ్యా, నీ దాసులు చెప్పేటప్పుడు నేను లక్ష్య పెట్టి వినాలి, వాక్యాన్ని నేను అనుదినం చదివేటప్పుడు లక్ష్య పెట్టి నీ వాక్యాన్ని నేను వినాలి. నాకు అలాంటి ఏకాగ్రత నువ్వు. నేను చదువుతున్న వాక్యం, నేను వింటున్న వాక్యం నా హృదయంలోనే ముద్ర వేసి భద్రపరచబడాలి అని నువ్వు సాధన చేస్తే ఈ యవ్వన కాలం ఎలాంటిదంటే చాలా తొందరగా విషయాన్ని ఏం చేస్తుంది? అర్థం చేసుకోగలరు. వాక్యాన్ని విని దేవుని కొరకు బలంగా పనిచేయగలరు, స్పందించగలరు. కాబట్టి యవనస్తులారా, మీరు బలవంతులై ఉండాలంటే, యవనులారా మీరు దుష్టుని జయించేవారిగా ఉండాలంటే, సమస్యలను జయించేవారిగా ఉండాలంటే, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్ని జయించేవారిగా ఉండాలి అంటే మీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటయ్యా అది? ఏంటది? దేవుని వాక్యం నీలో నిలిచి ఉండటం. డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటాడు, ఎందుకయ్యా ఈ జ్వరం వచ్చిందంటే, ఎందుకయ్యా ఈ షుగర్ వచ్చింది? నీకొకటి కొదువుగా ఉన్నది. ఇన్సులిన్ బాగా కొదువుగా ఉంది, అది పెరిగే మందు ఇస్తాడు ఆయన. బీపీ తగ్గటానికి మందు ఇస్తాడు, జ్వరం తగ్గటానికి. ఏది మన శరీరంలో కొదువయ్యిందో, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కాల్షియం ట్యాబ్లెట్లు, ఇట్లా ఏ విటమిన్స్ మినరల్స్ లోపించాయో డాక్టర్ అవన్నీ కూడా మనకిస్తే నీరసములో నుంచి, నిర్జీవంలో నుండి మనకు ఒక ఆరోగ్యం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుందా కలగదా? కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉండటానికి మనం సాధన చేయాలి. యవనస్తు మనలో సాధన ఏంటంట? యవన కాలంలో బాడీ చక్కగా 6 ప్యాక్ ఉండాలి, చక్కగా హైట్ ఉండాలి, చూడగానే కంట్లో పడాలి. ఎట్లా అనుకుంటే ఎట్టుండాలి? ఎవడికిరా ప్రయోజనం? ఎవడికి ప్రయోజనం? ఆ జిమ్లో చేసే పని ఇంట్లో చేయి, మీ ఆవిడికి అటు చేయడం. ఆడ మాత్రం ప్రయాసపడతాడు. కండలు పెంచాలి, అయితే స్లిమ్గా ఉండాలి, మంచిదే. శరీర దారుఢ్యం కోసం అంత సాధన చేస్తున్నావు, పొట్ట తగ్గిద్ది, అడ్డమైన కొవ్వు అంత తగ్గిద్ది, ఆరోగ్యం కలుగుతుంది, మంచిదే. అలాగే దేవుని యొక్క వాక్యం మనలో నిలబడటానికి కూడా మనం ఏం చేయాలి? సాధన ఉండాల్సింది ఉండాలి. ఎక్కడ? అప్పుడు అన్నీ సెటరేట్ అయిపోతాయి. బైక్ మెకానిక్ దగ్గరికి బైక్ బోరుకు వచ్చిందని చెప్పేసి మెకానిక్కి ఇస్తే ఆయన ఫస్ట్ చేసే పని ఏంటి చెప్పండి? ఇంజన్ అంతా ఓడ తీసేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ దాన్ని తీసేసి బాగు చేసి పక్కనే పెట్టాడు. బండికి బిగించకుండా తాళం వేసి పెట్రోల్ పోసి మనం కిక్కు కొడుతున్నాడు, పవర్ స్టార్ట్ చేస్తున్నాడు, అయిద్దా? ఇంజిన్ ఎక్కడైతే తీసాడో అక్కడ పెట్టాల. వెనకమాల క్యారియర్ దగ్గర పెడితే ఇంజన్
బండి మీదే మోసుకెళ్తున్నాడు, కానీ కనెక్షన్ లేవు, బండి స్టార్ట్ అయిద్దా? ఇంజిన్ ఎక్కడ పెట్టాలో ఇంజిన్ స్థానంలో ఇంజిన్ని పెడితే, పెట్రోల్ పోయాల్సిన ట్యాంకులో పెట్రోల్ పోస్తే బండి ఏమవుతుంది? మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ ఉంది, ఇప్పుడు బండి ఉంది, బండి తోలేవాడు ఉన్నాడు, ఆ లోపల ఏం లేదు. బండి నడవాలంటే ఏం కావాలి చెప్పండి? పెట్రోల్ ఉండాలి కదమ్మా, ఉండాలిగా. నీళ్ళు పోతే నడిచిద్దా? దేవుని వాక్యానికి బదులు ఇంకేమన్నా నూరు పోస్తారంటారు చూసారు మన వాళ్ళు. కొంతమంది నూరు పోసాడు, మా అబ్బాయికి ఏందో నూరు పోసింది మా కోళ్ళు అంటారు. మంచి మాటలకు బదులు చెడు నూరిపోస్తే పనిచేసిద్దా? పెట్రోల్ వెహికల్లో పెట్రోలే పోయాలి, కెరసనాలు పోతే డీజిల్ వెహికల్లో డీజిలే పోయాలి. మన హృదయాల్లో నువ్వు బలవంతుడిగా ఉండాలంటే, లోకాన్ని జయించేవాడిగా ఉండాలంటే, దుష్టిని జయించేవాడిగా ఉండాలంటే నీలో ఏం పోయాలి? మేము ఏం పోయాలి? దేవుని యొక్క వాక్యాన్ని పోయాలి. ట్యాంకులోకి వెళ్ళిన పెట్రోలు ఎలా ఉంటుందో నిలకడగా, మన హృదయంలో కూడా దేవుని వాక్యం అంతగా కుమ్మరింపబడి నిండుగా ఉంటే చక్కగా దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడతావు, ఇంకొంతమందిని నడిపిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం సాధన చేయాల్సింది ఏంటంటే, మనలో ఇప్పుడు పోసుకోవాల్సింది ఏంటి అంటే దేవుని వాక్యం. ఒక ఆయన ఇలా అన్నాడు, విశ్వాసానికి ఇంధనం, విశ్వాసం పుట్టాలి అంటే దానికి ఇంధనం దేవుని యొక్క వాక్యం అన్నాడు. బండి నడవాలంటే, సౌకర్యంగా వెళ్ళాలి అంటే దాని ఇంధనం పెట్రోలు. ఈ ఇంధనము ద్వారా ఒక శక్తి ఉత్పత్తి అవుతుంది. అట్లాగే దేవుని వాక్యం అనే ఇంధనం ద్వారా మనలో ఏం ఉత్పత్తి అవుతుంది? వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ఈ విశ్వాసం యొక్క శక్తి ఏం చేస్తుంది అంటే దుష్టునికి సంబంధించిన వాటన్నిటి మీద మనకు జయాన్ని కలుగు చేస్తాం. ఈ అనుభవాలు ఎవరిలో అయితే ఉండవో, నాలో లేకపోయినా నేను ఒక భ్రష్టుడిని, నువ్వు ఒక భ్రష్టురాలివి అని అర్థం. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లక పోయిరి గనుక దేవుడు వారితో లేడు. దేవుడు లేని జీవితం ఎలాంటిది చెప్పండి? ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో, దేవుడు లేని జీవితాలు కూడా అంతే. విశ్వాసం లేని జీవితాలు అంతే, వాక్యము లేని జీవితాలు అంతే. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, చూడండి, నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అర్థమవుతుందా? హృదయంలో ఏముందంట? వాక్యం. ఏం చేయలేకపోతున్నాడంట? ఎందుకు పెట్టుకున్నాడంట? నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. తల్లిదండ్రులను ఎవడన్నా పెట్టుకుని ఎవరిని పడితే వాళ్ళని చూసుకుంటూ వెళ్తాడు. దారిని పోయి అమ్మాయిని అంతా కామెంట్ చేసుకుంటూ వెళ్తాడా? భార్యని పక్కన పెట్టుకుని వాళ్ళు బాగున్నారు, నీకంటే వీళ్ళు ఇంకా బాగున్నారు, అనవసరంగా నేను చేసుకుంటానని ఎవడన్నా అంటాడండి? దేవుని యొక్క వాక్యము హృదయములో ఎందుకు పెట్టుకున్నాడంట? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రతి హృదయములో నివసించటం అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని ఉద్దేశం. ప్రత్యేకించి యవన బిడ్డల జీవితాల్లో అంటున్నాడు, యవనస్తుల హృదయాల్లో దేవుని వాక్యం నిలుస్తుంది. దేవుని వాక్యం మీలోనే ఎక్కువగా నిలబడుతుంది. అందుకనే యవన కాలమందు పుట్టిన బిడ్డలని బలవంతుని చేతిలో బాణాలుగా దేవుడు వాడుకుంటాడు. మీకు మరొక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త
8వ అధ్యాయం 37వ వచనం త్వరగా తీయండి. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక చూడండి నన్ను చంప వెదగుచున్నారు. యేసుప్రభు అనేకమైన మాటలు చెప్తా ఉన్నాడు. మొమాటం లేకుండా మాట్లాడుతున్న ఆ దినాల్లో ఒక గ్రూప్ వాళ్ళు అంటున్నారు, మేము ఎవరు అనుకుంటున్నావు? అబ్రాహాము సంతానం, విశ్వాసులకు తండ్రి, ఆ సంతానం, ఆ వంశంలో నుండి వచ్చిన వాళ్ళం మేము అని చెప్పుకుంటారు. కొంతమంది భక్తులు అని మనం చెప్పుకుంటాం కదా, అట్లా చెప్పుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, అయినను మీరు అబ్రహాం సంతానమైనా, అబ్రహాం మన తాతగారు ముత్తాత అయినా, వాళ్ళ రక్త సంబంధివేనైనా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఒక మంచి భక్తుడి మనవడవేనైనా, నువ్వు మనవరాలివేనైనా, ఒక భక్తుడు కొడుకువేనైనా, అయినను నీ యొద్ద, వాళ్ళ దగ్గర వాక్యానికి చోటు ఉంది నాయన, నీ యొద్ద లేదు. నువ్వేమనుకుంటున్నావు? మా తాతగారు బాగానే చేశాడులే, నేను ఎరగదిద్దాం అనుకుంటున్నావు నువ్వు. ప్రభు అంటాడు, నీ యొద్ద నా వాక్యానికి చోటు లేదు. వాక్యానికి ఏ వ్యక్తి దగ్గర అయితే చోటు ఉండదో ఆ వ్యక్తి దేవుని మీద తిరగబడతాడు, దేవుని మీద సణుగుతాడు, దేవుని మీద గొణుగుతాడు. మీకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పి నేను ముగింపులోనికి వచ్చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో మరొక విషయాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 7:51 చదవండి అమ్మ త్వరగా. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, అమ్మా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ముష్కరులు అంటున్నాడు, ఇందాక భ్రష్టులు అన్నాడు. హృదయములను చెవులను దేవుని వాక్యానికి మనం లోపరచాలి. లోపరచనొల్లని వారలారా, అర్థమవుతుందా? మీ పితరులు కూడా అలాగే ఉన్నారా? మీరు కూడా అలాగే పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. ఈరోజు చాలామంది యవన బిడ్డల జీవితాలు మీరు చూస్తే, యవన బిడ్డల తల్లిదండ్రుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మంచిదనేది ఏది యవన బిడ్డల్లో నివసించలేకపోతుంది. ముష్కరులైపోతున్నారు, మూర్ఖులైపోతున్నారు, మూఢులు, దుష్టులైపోతున్నారు చాలామంది. ఆ వయసు ఎలాంటిదయ్యా అంటే చిన్నప్పుడే సరైన బాల్యకాలంలో దేవుని గురించిన స్మరణకు లేకపోతే వాడు యవన కాలం వచ్చేసరికి ముష్కరుడైపోతున్నాడు. హృదయాన్ని చెవులను దేవునికి లోపరచనొల్లని వాళ్ళు అయిపోతున్నారు. పరిశుద్ధాత్మని ఎదిరించేవాళ్ళు, దేవుడిని ఎదిరించే వాళ్ళు అయిపోతున్నారు. ఈరోజు ఎంతోమంది యవన బిడ్డలకి దేవునితో పని లేదు, వాళ్ళకి దేవునితో అవసరం లేదు. వాళ్ళంటారు, మీ మార్గమును గురించిన జ్ఞానం మాకు అవసరం లేదని దేవునితో చెప్పుదురు అని యోబు గ్రంథంలో మనకు కనపడతాయి. కాబట్టి నా దేవుని ప్రియులారా, యవ్వన కాలంలో అలాంటి ముష్కరుల హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్తే వాడి జీవితం మారుతుంది, వాడి బతుకు మారుతుంది, వాడి భవిష్యత్తు మారుతుంది. అలాంటి ముష్కరులైన తల్లిదండ్రులు ఉన్నారు యవ్వన కాలంలో. వారి గర్భమును పుట్టిన బిడ్డలు యవ్వన కాలంలో ఉన్నారు. భ్రష్టులుగా ఉన్నారు లోకంలో చాలామంది. వారందరినీ విడిపించడానికి దేవుడు నీ యవ్వన కాలంలో నిన్ను రక్షించుకున్నాడు. దేవుని వాక్యం నీ వద్దకు వచ్చింది. దేవుని వాక్యం నీకు సమీపాన ఉంది. ఈ రోజున దేవుని వాక్యం మనకు సమీపానికి తీసుకొచ్చాడు. మనం ఇలాంటి వాళ్ళని ప్రభు తట్టు తిప్పటానికి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి గనుక ఈ దోషము
ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. చాలు. యెషయా ప్రవక్త అంటాడు, అందుచేత దేవుడు ఇలాగ అంటున్నాడు, దేవుని వాక్యానికి చోటు లేదు, త్రోసివేసేవాళ్ళు. మీరు ఈ వాక్యం మాకొద్దు, ఈ దేవుడు మాకొద్దు, ఈ సువార్త మాకొద్దు, ఈ మారు మనసు మాకొద్దు, ఈ రక్షణ మాకొద్దు అని చాలామంది త్రోసేస్తారు. తోసేశారు కాబట్టి, నన్ను తోసేసి వేరే దాన్ని కృత్రిమాన్ని నమ్ముకున్నారు కాబట్టి మీ బతుకులు ఇలా అయిపోతాయి అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. ఈరోజు చాలామంది యవన బిడ్డల జీవితాల్లో దేవుని వాక్యానికి అవకాశం లేదు. లోక సంబంధమైన వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా అవకాశం లేదు. అందుకని యవన బిడ్డల జీవితాలు హృదయంలో దేవుని వాక్యం లేదు కాబట్టి చేయరాని కార్యాలు చేయటం, కాలానికి ముందే సావటం, వయసుకు మించిన పనులు చేస్తున్నారు. పెద్ద పెద్దోళ్ళు చేసే పనులు వీడి యవన కాలంలోనే చేసేస్తున్నాడు. చేయరాని పనులు, ఆడరాని మాటలు, చూడరానివి చూడటం. తల్లిదండ్రులు అలా చేసి తల్లిదండ్రులు నాశనం అయిపోతున్నారు. కొంతమంది యవన బిడ్డలకు ఎవరు ఉండరు చెప్పండి? తల్లిదండ్రులు ఉండరు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పాపం వాళ్ళ గర్భాన్ని పుట్టిన యవన బిడ్డలు ఉండరు. అది ఎంత దుఃఖకరం. ఇప్పటికైనా మనం దేవుని వాక్యానికి మన హృదయంలో, మనస్సులో చోటిస్తే మన యొక్క భ్రష్టత్వం నుంచి బయటపడతాం. మన ముష్కర స్వభావం మారుతుంది. సాధన చేయాలి. దేవుని యొక్క వాక్యం నీలో నిలిచి ఉండేటట్లుగా, నువ్వు రక్షింపబడ్డావా, నీ తల్లిదండ్రులలో నిలిచి ఉండేటట్లుగా. వాళ్ళు వృద్ధుల శారాకంట 90 ఏండ్ల వయసులో యవన బిడ్డలు కనటానికి ఏం కావాలి? ప్రసవ వేదంతో కంటానికి శక్తి కావాలి కదా. దేవుడు శారాకి యవ్వన శక్తి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలేబు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట అంటాడు, నాడెంతో నేడు కూడా నాకంతే బలం. అంటే వృద్ధులకు కూడా దేవుడు ఏమిస్తాడు? యవ్వన శక్తినిస్తాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా తన బాల్యకాల రక్తాన్ని మన కొరకు చిందించాడా? బాలయేసు మన కొరకు తన ప్రాణం పెట్టాడండి, పెట్టాడా? 33.5 సంవత్సరాలు బ్రతికి తన యవ్వన రక్తాన్ని మన కొరకు ఏమీ దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి చిత్రమో, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఏమీ దాచుకోలేదు. తన యవ్వన జీవితం అంతా మన కొరకు నాజీరు చేసుకుని, తనను తాను మన కొరకై ప్రతిష్ఠించుకుని, పాపపు ముద్దగా తనను తాను సమర్పించుకుని, భూమికి ఆకాశానికి మధ్యలో నీ కొరకు నా కొరకు మాదిరిగా ఉండటానికి ఆయన వేలాడాడు. మనం కూడా మన యవ్వన కాలమంతా, మన యవ్వన బలమంతా ఈ యవ్వనములో ఉన్నటువంటి మేలుకరమైనదంతా మన ప్రభువు కొరకు వినియోగిస్తే మన జీవితాలు కూడా చరిత్రలో కలిసిపోకుండా చరిత్రలో నిలిచిపోతాయి. నీ గురించి తర్వాత తరంలో కూడా చెప్పుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నువ్వు నేను చచ్చావనుకో, ఇంట్లో మర్చిపోతాడు నిన్ను. ఒక 1 సంవత్సరం 2 ఏళ్ళకి ఇంట్లో వాడే. కాబట్టి చరిత్రలో కలిసిపోయేవారుగా కాకుండా చరిత్రలో నిలిచిపోయేవారుగా బతకాలంటే మన యవ్వన కాలంలో ఏముండాలి చెప్పండి? మన హృదయంలో ఏముండాలి? అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉన్నట్లయితే వారి యొద్దకు వస్తాడంట దేవుడు. పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చి వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు, వారి మధ్యలో ఉంటాడు.
వారి పక్షాన ఉంటాడు. అందుకనే భక్తులు తమ అనుభవాలను తెలియపరిచారు దేవుడు వారితో ఉన్న విధానాన్ని బట్టి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. కాపరి గొర్రెలతో అందుబాటులో ఉంటాడా, ఉండడా? పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంతకు ఆయన నన్ను నడిపించును. గాఢాంధకార లోయలలోనికి వెళ్ళి సంచరించినా నాకు భయము లేదు, ఎందుకంటే నీ దుడ్డు కర్రయు దండము నన్ను ఆవరిస్తాయి. కనుక నేను చిరకాలము యెహోవా మందిరములో నివసిస్తాను, కృపాక్షేమాలే నా వెంటొస్తాయి, నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అంటాడు ఆ కీర్తనలో. అర్థమవుతుందా? మరి మన అనుభవం కూడా అలా ఉండాలి. మన అనుభవం కూడా ప్రభువు మనతో ఉంటే, పౌలు అంటాడు కదా, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచను గనుక సింహపు నోటి నుండి తప్పింపబడితిని అంటాడు. ప్రభువు మన ప్రక్కనుంటే మనల్ని తప్పిస్తాడు. ప్రభువు మన పక్కనుంటే మనకెంతో ధైర్యం కలుగుతుంది, మనకెంతో బలం. కాబట్టి నా దేవుని ప్రియులారా, ప్రత్యేకంగా యవనస్తులను గురించి బైబిల్ అంటుంది, మీరు బలవంతులు. బాబు నువ్వెవరివి ఇప్పుడంటే, అయ్యా నేను బలహీనుడిని, దాని విషయంలో బలహీనుడిని, ఈ వ్యసనం విషయంలో నేను బలహీనుడిని, ఆరోగ్యపరంగా బలహీనుడిని, అన్ని విధాలా నేను బలహీనుడిని. గిద్యోను ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతి. అప్పటికే మిద్యానీయులకు భయపడి ఎక్కడో ఊరు చివరన ఎక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్ళి గోధుమలు తొలగొట్టుకుంటున్నాడు. దేవుని వాక్కు వచ్చి ఆయన దగ్గరికి అంటుంది న్యాయాధిపతుల గ్రంథంలో, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలిచాడు దేవుడు. ఎవరిని? పిరికివాడై ఎక్కడో ఒక మూలుండి గోధుమలను దొల్లగొట్టుకుంటుంటే, ఒరే పిరికి సన్నాసి ఏడేంట్రా నీకు పని అంటలా దేవుడు. ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉన్నానంటే ఆయన అంటాడు, ఎక్స్టోరీ ఎత్తుతున్నాడు. నా కుటుంబం ఏ పాటిది, మా గోత్రం ఏ పాటిది, మా వంశం ఏ పాటిది అని అంటున్నాడు. నేను నీకు తోడై ఉంటానంటే మేమే పాటి వాళ్ళం. ఇలా మనం కూడా రకరకాల భయాలు ఉన్నాయి. ఈరోజు మన యవనస్తులకి రకరకాల కృంగుబాట్లు ఉన్నాయి, రకరకాల విషయాల్లో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ప్రభు ఈరోజు మనతో అంటున్నాడు, యవనస్తుడా నువ్వెవరివి? నువ్వు బలవంతుడివి, నేను నీకు తోడుగా ఉంటా, నా వాక్యం నీలో ఉంచుతా, దుష్టుణ్ణి జయించేవాడిగా మారుస్తా అన్నప్పుడు, అయ్యా నా వల్ల కాదయ్యా అంటావు. అదే బాణీ మంది. అంతకుమించి మనం ఏమంటాం? నేనేంటయ్యా నీ పని చేయటం ఏంటి? నేనేంటి ప్రభా దుష్టుని చేయటం ఏంటి? నేనేంటయ్యా నీ చేతిలో వాడబట్టమేంటి? న్యాయాధిపతి అయినటువంటి అతనిని, గిద్యోనుని దేవుడు ధైర్యవంతుడిగా మార్చాడు, బలవంతుడిగా చేశాడు. మిద్యానీయుల చేతి నుండి విడిపించడానికి ఒక న్యాయాధిపతిగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి 80 ఏండ్ల వయసులో దేవుడు మాట్లాడి, 80 ఏండ్ల వయసులో కుర్రోళ్ళలాగా పనిచేశాడు. ఆయన 40 ఏళ్ళు పనిచేశాడు దేవుని కొరకు. దేవుడు యవన శక్తినిచ్చాడు. అర్థమవుతుందా? కొంతమంది వృద్ధులకు ఉన్న ఓపిక కూడా ఇప్పుడు లేదు. వృద్ధులకు ఉన్న ఫిట్నెస్ కూడా ఇప్పుడు కుర్రోళ్ళకి లేదు. ఆయన బాగా మోకరెత్తాడు, ఆయన బాగా చకాచకా నడుపుతాడు. వీడు మాత్రం యవనస్తుడే కానీ వీడి దగ్గర ఓపిక లేదు. దేవుడు కొంతమందికి యవ్వన శక్తిని ప్రభువు దయచేస్తాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, కొంతమంది వాక్యాన్ని వద్దని త్రోసేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి బిడ్డల్ని ఉద్దేశించి, లేకపోతే మనల్ని కూడా ఉద్దేశించి ప్రభు అంటాడు, నువ్వు బలవంతుడివి, లెమ్ము, తేజరిల్లము అని అంటాడు. నువ్వు బలవంతుడివి, నువ్వు దుష్టుణ్ణి జయించాల్సిన వాడివి, నువ్వు బలవంతుడుగా ఉండాల్సిన వాడివి
అని వాక్యం ప్రోత్సహిస్తాడు. ఏం ప్రభు, ఏం బలం ఏంటి, నాకు అసలు ఏమీ అర్థం కాదు, అంతా గందరగోళంగా ఉంది. నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు యెహోషువతో కూడా. మోషేకు తోడై ఉన్నట్లు నువ్వు భయపడద్దు, దిగులు పడమాకు, జడియవద్దు, మోషేకు తోడైనట్టు నేను నీకు తోడుగా ఉంటాను రా అంటున్నాడు. యోసేపుకు తోడై ఉన్నాడు. అట్లాగే యవన కాలంలో మనకు కూడా తోడుగా ఉంటాను అంటున్నాడు. మనకు తెలుసు మనం ఎంత పిరికోళ్ళమో, ఎంత భయస్థులమో, ఎంత బలహీనమో. ప్రతిసారి చేయాలనుకుంటాం కానీ మనం చేయలేని వాళ్ళం. మన యొక్క సామర్థ్యం ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు ఒక పిలుపు, యవనస్తులారా మీరు బలవంతులరా, మీరెందుకు బలహీనులు అని అనుకుంటున్నారు? నేనున్నాను కదా, మీరు బలవంతులు. మీరు దిక్కుమాలినోళ్ళు కాదు, దిక్కులేనోళ్ళు కాదు, విలువ తక్కువ వాళ్ళు కాదు. మీరు బలవంతులు, మీరు ఓడిపోయిన వాళ్ళు కాదు. నేను మీ పక్షాన్ని గెలిచాను కదా, మీరు ఓడిపోయిన వాళ్ళు కాదు, అలా అనుకోమాకండి. నా వాక్యం మీలో ఉంటే మీరు కూడా లోకాన్ని, లోకములో ఉన్న వాటిని జయించిన వాళ్ళే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇట్లా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చెప్పుకుంటా పోతే చాలా విషయాలు మనకి కనబడతా ఉంటాయి. యవన కాలమున నా కాడి మోయుట నరునికి మేలాకిడ మేలు. యవన బిడ్డల్ని దేవుని కాడి మోయటానికి ప్రేరేపించాలి తల్లిదండ్రులు. యవనస్తులైన బిడ్డలు దేవుని కాడిని ఎత్తుకుని ఆయన్ని నీ సిలువ ఎత్తుకుని వెంబడించడానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. నువ్వేమో రకరకాల కాడి, రకరకాల బరువులు, రకరకాల బాధ్యతలన్నీ భుజాన వేసుకుని ఈ సిలువ మోయటం మర్చిపోతావు. ఈ సిలువ పక్కన పెట్టి అవి మోసుకుంటా ఉంటావు. ఇక దానితో పాటు దానికంటే ముందు నీ సిలువను ఎత్తుకుని కూడా మొయ్యాలి. అంటే కుటుంబ భారాన్ని మొయ్యొద్దని చెప్పడు దేవుడు. అటు కుటుంబ భారాన్ని మొయ్యాలి, ఉద్యోగ భారం మొయ్యాలి, నీ సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించాలి. అలాంటి కృప కొరకు సాధన చెయ్యి. దేవుడు తప్పకుండా నీ చేతిలో ఉన్న వాక్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? నీ చేతిలో ఉన్న వాక్యం ఎక్కడ ఉండాలి? నీ మనసులో ఉండాలి. అప్పుడు మన బతుకు ఖచ్చితంగా మారుతుంది. మన బతుకు మారితే ఇంకొంతమంది మారుతారు. సౌలు అంతకు మునుపు హింసకుడు, దోషకుడు, హానికరుడు, హంతకుడు. కానీ అతన్ని మార్చలేదా దేవుడు? తన యవ్వన కాలంలో అతన్ని దర్శించి పౌలుగా మారలేదా? మన బిడ్డలను కూడా దేవునికి అట్లిస్తే మనం వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్నో ఆలోచన చేసి తల్లి వాడిని అది చదివించాలి, ఇది చదివించాలి, మా తమ్ముడు కూతురు ఉంది దాన్ని పెళ్లి చేయాలి, మా అన్నయ్య కూతురు ఉంది, ఏ గోళ్ళ కొంతమందికి నా కూతురికి నా తమ్ముడు కొడుకున్నాడు, వీళ్ళని చేసుకోవాలా, వాళ్ళని చేసుకోవాలా, వాడికి ఇట్టకి ఇల్లు కట్టి పెట్టాలా. దేవుడి చేతిలో బెటర్ ఎవరు? దేవుని యొక్క వాక్యానికి నీ పిల్లల్ని అట్లా అప్పగించు. దేవుని వాక్యం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో మన పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా ఏమైపోతాయి? మారిపోతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనం అంత విలువిచ్చిన వారిగా మనం ఉండాలి. అప్పుడు ఆయన మనతో నివాసం ఉంటాడు, మనలో నివాసం ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రతిరోజు మనం అలా సాధన చేద్దాం. చెప్పగానే వచ్చేది కాదు, వినగానే వచ్చేది కాదు. దేవుని యొక్క వాక్యాన్ని నిలుపుకోవటానికి, దేవుని మీద ఏకాగ్రత నిలపటానికి నువ్వు ప్రతిరోజు సాధన చేయి. సాధన చేసినప్పుడు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టే మనసు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి కాలేజీకి వెళ్ళాడు, ఆ పిల్లని ఎప్పుడు చూడలా, వెళ్ళిన దగ్గర నుంచి చూశాడు, చూసిన దగ్గర నుంచి రోజు వాడికి చూడాలనిపిస్తూ ఉంది. మిగతా వాళ్ళని ఎవరిని చూడడు, కాలేజీలో ఎవరిని చూస్తాడు? ఎంతమంది పిల్లలను ఎవరిని చూస్తాడు? ఏకాగ్రతగా ఆ అమ్మాయినే చూస్తాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే మందిరానికి వచ్చినప్పుడు కూడా నీకేం మాటలు వినపడతాయి? దేవుని మాటలే వినపడతాయి. ఇంతమంది చూసిన వాళ్ళ మొహాలు నీకేం కనపడవు. ఏకాగ్రతగా
దేవుని సేవకుడు ఆయన నోటి నుంచి వచ్చే మాటలే నీకు కనపడతాయి, వినపడతాయి. అదొక ప్రపంచం అన్నమాట. ప్రేమికుడి ప్రపంచం, ప్రేమికురాలి ప్రపంచం ఎలా ఉంటుందో. ఒక పార్కులో కూర్చున్నారు అనుకో, పాపం వాళ్ళ అమ్మా నాన్న వచ్చి చూసింది కూడా తెలియదు, పాపం వాళ్ళు ఊరోడు కంటపడ్డ సంగతి కూడా తెలియదు. తెగ ముచ్చట్లో ఉంటారు. ఈ లోపు వాడు వీడియోనో ఫోటో తీసి వాళ్ళ అమ్మా నాన్నకి పంపుతాడు. ఆడికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. ఇక దేవుని మందిరములో అట్లా మనం మైమరిచిపోవాలి. ఇందాక మనం పాడుకున్నాం కదా, ఏం పాడా? నా యేసులో ఆనందించి ఏం చేయాలి? ఈ లోకాన్నే మర్చిపోవాలి. నా యేసులో పరవశించి ఈ లోకాన్నే మరచిపోదును. దేవుని సన్నిధిలో అలా ఆనందిస్తే, ప్రేమికురాలతో ఆనందంలో ఉన్నాడు అనుకోండి, ఆడికి ఏం గుర్తుకురాదు. ఇక అమ్మ గుర్తుకురాదు, నాన్న గుర్తుకురాదు, ఇల్లు గుర్తుకురాదు, ఏం గుర్తుకురాదు. అదో ప్రపంచం. ఇప్పుడు మీరు డీమార్ట్కి వెళ్ళండి, ఒక అంతస్తులో ఏదో ఒకటి తీసుకుందామని వెళ్తావు, మళ్ళీ 2వ అంతస్తు ఎక్కుతావు, ఆడ కొన్ని తీసుకుంటావు, మళ్ళీ 3వ అంతస్తు ఎక్కుతావు, అక్కడ కొన్ని తీసుకుంటావు. ఇప్పుడు వెళ్ళిన మనిషి ఎప్పుడు వస్తావో నీకే తిరుగుతూ ఉంటావు. అదో ప్రపంచం. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభవం నీకు ఉండాలి. ఇంకా ఇప్పుడు అయిపోతే ఇంకా ముగించడా? మేము తినొద్దా? మేము వెళ్ళొద్దా? మేము తాళాలు వేసామా? వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఇటు తలుపు తెరుస్తుంది, అటు తలుపు తెరుస్తుంది, అటుపడిపోవచ్చు. దేవుని సన్నిధిలో చక్కగా మనం ఇక్కడ లీనమైపోతే ఇప్పటికైనా మన యవ్వన జీవితాల్లో, మన యవ్వన తల్లిదండ్రుల జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే చోటు దొరుకుతుందో మన జీవితాలు ఈ తరములో రానున్న తరాల వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారుతాయి. ఈరోజు నువ్వు బలహీనుడు కావచ్చు. ఈ మధ్యాహ్న కాల వేళలో ఈ వాక్యం వింటున్నప్పుడు నువ్వు ఎంత బలహీనుడవో దేవుడికి తెలియదా? గిద్యోని పిలిచినట్టుగా పిలుస్తున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడుగా భయపడకు. యవనస్తుడా, నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, కలవరపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. నా వాక్యాన్ని నీలో నిలుపుతాను. నా చేతిలో నిన్నొక బలమైన సాధనంగా వాడుకుంటాను. అయితే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ప్రభువుని నువ్వు ప్రేమిస్తే అన్నిటికంటే ఎక్కువగా ఆయన నీ యొద్దకు వచ్చి నివాసం చేస్తాడు. దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వస్తే, మనలోనికి వస్తే మన స్టోరీ మారుతుంది, మన స్థితి మారుతుంది, మన గతి మారుతుంది. కాబట్టి అలాగున దేవుని వాక్యానికి చోటిద్దాం. ఇంకా చోటీయకుండా ఉంటే మనం ఏమైపోతాం? భ్రష్టులమైపోతాం, ముష్కరులమైపోతాం, దేవుణ్ణి ఎదిరించే వాళ్ళమైపోతాం. అది మనకి ఎంత మాత్రమును ఆశీర్వాదం కాదు. కాబట్టి ఇలాంటి మూర్ఖులు, ముష్కరులు, దుష్టులు అయిన యవనస్తులు, ఆ యవన బిడ్డల తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యానికి చోటీయనొల్లని వారు. అలాంటి వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ సంవత్సరం మన ద్వారా, దేవుని వాక్యం ద్వారా వారిని దర్శించి ఈ సమూహంలో ఇంకా కొంతమందిని చేర్చున్నట్లుగా మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న బిడ్డలైన వాళ్ళకి మీరు బలహీనులు కాదు, మీరు బలవంతులుగా ఉండవలసిన వాళ్ళు. ఏ విషయంలో బలహీనుడు అయిపోయావు? సంసోను దేవుని ఆత్మను కోల్పోయి బలహీనుడైపోయాడు. శరీర ఆశలకు లోబడిపోయి బలహీనుడైపోయాడు. తన బలాన్ని స్త్రీలకు ఇచ్చాడు. సొలొమోను తన బలాన్ని స్త్రీలకు ఇచ్చాడు. కొంతమంది స్త్రీలు తమ బలాన్ని పురుషులకు ఇస్తారు. కొంతమంది తమ బలాన్ని రకరకాల వాటికి వినియోగించి పోగొట్టుకున్న వాళ్ళుగా ఉంటారు. ఈ జీవితాన్ని ఇంకెంతకాలం ఉందో ఆయుష్కాలం నాకు తెలియదు. ఈ కొంతకాలమైనా ప్రభువుకి ఇస్తావా? ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రభా, ఈ కొద్ది దినాలైనా యవన కాలంలో నన్ను బలపరచు ప్రభా. యవన కాలంలోనే మనం దేని కొరకైనా తెగించగలం. యవన కాలంలో దేన్నైనా సరే తట్టుకోగలం. చాలా ప్రాముఖ్యమైన వయసు.
యవన కాలంలో అయితేనే దేవుని కాడిని మనం మోయగలం, ఇతరులకు మాదిరికరంగా మనం బ్రతకగలం. ప్రభా దయచేసి నాకు సహాయం చేయి. దయచేసి యవనస్తుల కూడికలో కూడా కొన్ని విషయాలు మనతో మాట్లాడాడు. ఈరోజు ప్రత్యేకించి అందరం యవనస్తులమే, ప్రభు మనతో మరికొన్ని విషయాలు మాట్లాడాడు. మీరు బలవంతులు, ఏ విషయంలో బలహీనుడు అయిపోతున్నావు? అవును ప్రభు, ఆ ఒక్క విషయమే, దాని విషయంలోనే ప్రతిసారి నేను బలహీనుడిని అయిపోతున్నాను. దయచేసి గిద్యోనుని బలపరిచినట్లుగా నన్ను బలపరచవా తండ్రి. సంసోనికి శత్రువు మీద జయమిచ్చినట్లుగా, దావీదుకి శత్రువు మీద జయమిచ్చినట్లుగా నాకు జయ జీవితాన్ని అనుగ్రహించవా. ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే తల్లులైన వాళ్ళు కూడా ప్రార్థన చేయండి, బిడ్డల కోసం, యవన బిడ్డల కోసం. అయ్యా నీ వాక్యము నా బిడ్డలలో స్థిరపరచండి అయ్యా, నీ వాక్యము వారి హృదయాలలో స్థిరపరచండి అయ్యా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలామంది బిడ్డల హృదయాలు దేవుని వాక్యానికి చోటు లేకపోయినంత చేత వాళ్ళు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, దేవునితో గడపలేకపోతున్నారు. అలాంటి యవన బిడ్డలు కొంతమంది ఉన్నారు. దేవుడు అంటే ఇష్టమే కానీ దూరంగా బతుకుతున్నారు. దూరస్తులైన వారిని దేవుడు సమీపస్తులుగా మార్చాలి. ఈ సంవత్సరం మరికొంతమంది బలవంతులైన యవన బిడ్డలని పరిచర్యకి ప్రవహించులాగున, వారిని రక్షించులాగున, వారికి మారు మనస్సు అనుగ్రహించులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. కొంతమంది యవన బిడ్డలని ప్రభు మనకి ఇవ్వాలి. ప్రభు నన్ను కూడా తండ్రి 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 బలపరచయ్యా. కొన్ని విషయాల్లో లోకాశల్లో పడిపోయి బలహీనుడిని అయిపోయాను, భ్రష్టుడిని అయిపోయి కొన్ని చేయరాని పనులు చేస్తున్నాను ప్రభా, ఆడరాని మాటలు ఆడుతున్నాను. నిజంగా నేను భ్రష్టుడిని ప్రభా. అయ్యా నేను ముష్కరుడిని ప్రభా. అయ్యా నేను ఎదిరించేవాడిగా ఉంటున్నాను. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా దేవుణ్ణి ఎదిరించాడు, నేను కూడా అలాంటి వాడినే ప్రభా. నన్ను పౌలుగా మార్చునైనా, నన్ను పౌలుగా మార్చునైనా. తండ్రి నీకు వందనాలు. సౌలుని దర్శించి పౌలుగా మార్చావు, నన్ను కూడా అలాగూ చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. నన్ను కూడా అలా చేయి ప్రభా. నా యవన జీవితం ప్రభా ఇంకెన్నాళ్ళో తెలియదు, అకాల మరణాలకి ప్రభా నేను అప్పగింపబడకూడదు, శాపగ్రస్తుడిని కాకూడదు, ఉగ్రత పాలు అవ్వకూడదు ప్రభా. ప్రభా ఇంకెంతకాలం ఆయుష్ ఉందో నాకు తెలియదు ప్రభా. నా కుటుంబానికి, అయ్యా నా సంఘానికి, సంఘం వెలుపుట వాళ్ళకి ఈ కొద్ది దినాలైన ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. నన్ను బలపరచు నాయన. గిద్యోనుని బలపరిచి న్యాయాధిపతిగా నీ చేతిలో, బలవంతుని చేతిలో బాణంగా నువ్వు వాడుకున్నటువంటి దేవుడు ప్రభువా. దయచేసి నాకు సహాయం చేయమని, దయచేసి నాకు సహాయం చేయమని నోరు తెరిచి అడుగుదామా? నోరు తెరిచి అడుగుదాం. ప్రభువా నన్ను కూడా అయ్యా వాడుకో. నాకు కూడా ఆశ ఉంది వాడబడాలని, కానీ నీ వాక్యానికి నాలో చోటు లేదు ప్రభువా. నీ వాక్యానికి నా పితరుల దగ్గర చోటు లేదు. నా రక్త సంబంధంలో చాలామందికి నీ వాక్యానికి చోటు లేదు ప్రభువా. వాళ్ళు రక్షణ లేని వారిగా ఉన్నారు ప్రభువా. తండ్రి దేవుడు లేని వారిగా ఉన్నారని వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. నీ రక్త సంబంధంలో ఇంకా దేవునికి దూరంగా ఎవరైతే ఉన్నారో, దేవుని వాక్యానికి ఎవరైతే చోటు ఇయ్యని వ్యక్తులుగా, ముష్కరులుగా ఉన్నారో వారిని కూడా ప్రభువుకు అప్పగించు. ప్రభువా దయచేసి సహాయం చేయి. ప్రభువా దయచేసి సహాయం చేయి. నా రక్త సంబంధికుల్లో చాలామంది ఉన్నారు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. వారిని కూడా దర్శించండి, వారిని కూడా దర్శించండి. నీ వాక్యానికి చోటు లేదు ప్రభువా. లోకానికి, లోక సంబంధమైన వాటికి చోట్లు ఉన్నాయి. అనేకమైన వ్యసనాలకి, పాపాలకి చోటు ఉంది. నీ వాక్యానికి చోటు లేకపోవటం చేత చేరాని పనులు ప్రభువా. తండ్రి రకరకాల వ్యసనాల్లో, పాపాల్లో పడిపోయారు ప్రభువా. దయచేసి వారిని దర్శించండి, దయచేసి వారిని దర్శించండి. దయచేసి నన్ను కూడా దర్శించండి ప్రభువా. తండ్రి నన్ను, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యాన్ని కలిగిన బిడలుగా ప్రభువా, బలవంతులైన బిడలుగా ప్రభువా, దుష్టుణ్ణి జయించగలిగినటువంటి బిడలుగా ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని బలపరచండి. చాలా విషయాల్లో ప్రభువా దుష్టుణ్ణి జయించలేక, లోకాన్ని జయించలేక, అయ్యా లోకాన్ని జయించడానికి కావలసిన విశ్వాసం నాలో లేక ప్రభువా నేను జయించలేకపోతున్నాను. ప్రభువా నన్ను బలపరచు. నాకు జయ జీవితం కావాలి ప్రభా. నాకు నా శరీరం మీద, శరీర ఆశల మీద నాకు జయ జీవితం కావాలి ప్రభా. దయచేసి నాకు సహాయం చేయి. నా బిడ్డలకు కూడా అలాంటి
జయ జీవితాన్ని అనుగ్రహించండి ప్రభా. నన్ను బలపరచు నాయన. నీ యొక్క వాక్యాన్ని నాలో స్థిరపరచు. నీ యొక్క వాక్యాన్ని నాలో స్థిరపరచమని అందరం ఏకస్వరంతో ప్రభువుకి ప్రార్థన చేద్దాం. ఏకస్వరంతో ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రభా యవనస్తుల కూడికిల్లో కూడా కొన్ని విషయాలు విన్నాను. ఈరోజు కూడా యవనుడనైన నాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. నేను బలహీనుడనై ఉండగా నువ్వు బలవంతుడు అంటున్నావు ప్రభా. దయచేసి నాయన గిద్యోన్ని బలపరిచినట్లుగా నన్ను బలపరచు. గిద్యోన్ని వాడుకున్నట్లుగా నన్ను వాడుకో ప్రభా. తండ్రి నీకు వందనాలు. బలహీనుడను ప్రభా బలవంతుడుగా చెయ్యి. శక్తిహీనుడను ప్రభా అయ్యా బలాభివృద్ధి కలుగు చెయ్యి. కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. మనల్ని మనం దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. సురేష్ అన్న ప్రార్థన చేస్తారు క్లుప్తంగా. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కొడుకుని మనం ముగించుకుందాం. స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో మీ దాసులు నిలబెట్టి నాయన సంఘానికి ఏ మాటలు అవసరమైనయో మీరు మాట్లాడుతూ వచ్చారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. పిల్లలకు, తండ్రులకు, యవనస్తులకు ప్రభువా ఏమేమి మాట్లాడారో ప్రభువా, ఎలా ఉండాలో నాయన మీటింగ్స్లో కొన్ని విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. మరికొన్ని విషయాలు ఈరోజు మధ్యాహ్నం మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన యవనస్తులు బలవంతులని నాయన యవన కాలంలో ఉన్నప్పుడు వాక్యం ఆయా రీతులుగా సంగీతముల ద్వారా నాయన ఆయా రీతులుగా ప్రభువా మా హృదయాల్లో వాక్యాన్ని నివసింపచేసినటువంటి వాక్యం మీద సాధన చేయాలని అలా బ్రతికేటట్లుగా అలా బ్రతుకుతూ ఉండగా దేవుడు ప్రభువా మీరు నివసిస్తున్నటువంటి వారితో మా యొద్దకు వచ్చి నివాసం చేస్తారని మీరు మాట్లాడుతూ వచ్చారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. అలా ప్రభువా హృదయాల్లో దాచబడినటువంటి వాక్యం ద్వారా లోకాన్ని జయించగలిగిన వారమై, సాతాన్ని జయించేటువంటి వారమై బలవంతులుగా ఉంటారని, అలా హృదయంలో ఉన్నటువంటి వాక్యం ద్వారా కార్యాలు జరుగుతూ వస్తాయని అనేక విషయాలు నీ దాసులు నిలబెట్టి సంఘంతో మీరు మాట్లాడుతూ వచ్చారు. నాయన ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకొని ప్రభువా ఈ వాక్యం మాతో చెప్పబడిందంటే నాయన మేము బలవంతులుగా లేమని మేము గ్రహించుకోగలగటానికి కూడా సహాయం చేయండి. మమ్మల్ని మేము సరి చేసుకోగలగటానికి నాయన ప్రతిదినం ప్రభువా నాయన బయట ఉన్నటువంటి ఈ లేఖన భాగాలను ప్రభువా మా హృదయంలో నాయన భద్రపరచుకోగలగటానికి, ప్రతిదినం వాటిని ధ్యానం చేయగలగటానికి, సాధన చేయగలగటానికి, వాటిని ప్రభువా మాలో నివసింపజేయగలగటానికి ప్రభువా మా వంతు మేము ఏ రీతిగా ప్రయత్నం చేయాలో ఆ రీతిగా ప్రయత్నం చేయగలగటానికి మీరు ఒక సలహాని ఇస్తూ వచ్చారు ప్రభువా. ఆయన హెచ్చరికలను కలుగు చేస్తూ వచ్చారు ప్రభువా. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. దాన్ని వాక్యం మా హృదయంలో ఉండడం ద్వారా ఎంత ప్రాముఖ్యమైన విషయమై ఉన్నదో, దాని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు మాకు కలుగుతాయో ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు. నాయన ఆ రీతిగా బ్రతకగలగడానికి కూడా మమ్మల్ని మేము సరి చేసుకున్న ప్రభువా నాయన మా హృదయంలో సమృద్ధిగా లేనటువంటి హృదయ స్థితిని మేము ఎరిగిన వారమై ప్రభువా ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు మా హృదయాల్లో భద్రం చేయబడి ఆ రీతిగా బ్రతకగలగటానికి కూడా ఒక చిన్న సమర్పణలోకి రాగలగటానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్నటువంటి ప్రజలందరూ ప్రభువా నాయన ఆ రీతిగా బ్రతకగలగడానికి కూడా ఆశను రేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఆ రీతిగా బ్రతికేటందుకు నాయన నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. విన్న వాక్యం సాతానుడు ఎక్కడ దొంగిలించకుండా హృదయాల్లో భద్రపరిచి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించేటట్లుగా నాయన నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన మీ పక్షంగా నిలబడి మాట్లాడుతున్నటువంటి మీ దాసులను కూడా మరింతగా లోతైన అనుభవంలోకి ప్రభువా మరింతగా చక్కగా విసిద్ధపరిచేటట్లుగా వాక్య భాగాన్ని ప్రభువా మీరు నడిపిస్తూ ఉన్నారు. ఇంకా మావలే ప్రభువా వాక్యం యొక్క విలువ తెలియకుండా వాక్యం నివసింపజేసేటట్టు స్థానం ప్రభువా అనుమతి కలుగు చేయకుండా నన్ను ఖాళీగా ఉన్నటువంటి హృదయాలు కలిగిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డలకు కూడా ప్రభువా నాయన ఆ రీతులుగా బోధించగలగటానికి కూడా వేదికలు కల్పిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. విన్నటువంటి మమ్మల్ని ప్రభువా మంచి యోధులుగా బలవంతులుగా
నాయన వాక్యం నివసించేటువంటి యవనస్తులుగా ప్రభువా నాయన మీరు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ నాయన తండ్రులుగా ఉన్నప్పటికీ పసిబిడ్డలుగా ఉన్నప్పటికీ నాయన పసితనంలోనే మిమ్మల్ని ఎలా స్మరణకు తెచ్చుకోవాలో నాయన ఎలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్లాలో బాలుడిని అల్లవలసిన త్రోవన ఎలా నడిపించబడాలో నాయన ఆ విషయాలన్నీ ప్రభువా బాల్యం నుండే మేము నేర్చుకోగలగటానికి కూడా కృప చూపించండి. తండ్రులైన వారు పిల్లలకి ఆ రీతిగా నాయన బోధించగలగడానికి నేర్పించగలగటానికి కూడా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. దాన్ని గ్రహించుకోగలగటానికి కూడా సహాయం చేయండి, కృప చూపించండి నాయన ప్రభు. తండ్రులైన వారు వృద్ధాప్యం దాటిపోయినప్పుడు నాయన ఆత్మీయతలో ఎవరం కలిగిన వారై ప్రభువా మరింతగా ముందుకు వెళ్ళగలటానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పబడినటువంటి మాటలన్నీ మా హృదయాల్లో భద్రపరచండి. మీ దాసుల్ని ప్రభువా విన్నటువంటి నీ ప్రజల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. వాటిని ప్రతిదినం మేము నెమరు వేసుకొని ఆ రీతిగా బ్రతకగలగటానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటూ నేను ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి ద్వారా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ప్రభువా నాయన ప్రభువా మీరు మహిమ పొందని మేము నమ్ముతున్నాం. వాక్య భాగం ద్వారా కూడా ప్రభువా మీరు ఏమేమి మాట్లాడాలనుకున్నారో అవి సంఘం ద్వారా మీరు మాట్లాడే మేము నమ్ముతున్నాం ప్రభువా. ఆ విషయాలన్నింటినీ మేము గుర్తించుకొని ప్రభువా ఆ రీతిగా బ్రతకగలగటానికి కూడా మమ్మల్ని మేము కంకణం కట్టుకొని ప్రభువా ముందుకు కొనసాగించబడటానికి కూడా మీ సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఇచ్చిన ప్రార్థన ద్వారా మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కొడుకులో పాలు పంపులు పొంది వాక్యానుసారంగా బ్రతకాలని తీర్మానించుకున్న ప్రతి బిడ్డకి దేవుని కృప కాపుదల సదాకాలము తోడై ఉండి బలవంతులుగాను యవనస్తులైన బిడ్డలని దుష్టుని జయించేవారిగా ఆయన రాకడ పర్యంతము వరకు అలాగు చేసి బలపరిచి అనేకులకి ఆశీర్వాదకరంగా ప్రేరణగా మాదిరిగా మనల్ని నిలవబెట్టుకొనుగాక. ఆమేన్. 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 అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు.